అందరూ టాపిక్‌ని ఎక్కడికెక్కడికో తీసుకొని వెళ్ళిపోతున్నారు. అదే శివాజీ గారి వస్త్రధారణ టాపిక్. ఇప్పుడు దీనివల్ల లాభ నష్టాల గురించి క్లియర్‌గా ఒక సర్వే చేసి నేను మీతో మాట్లాడదలుచుకున్నాను. ఫస్ట్ నేను యాక్చువల్‌గా ఒక మైక్రోబయాలజీ స్టూడెంట్ అండ్ నేను హిమాలయస్‌లో యోగా చేశాను. యాజ్ ఎ హెల్త్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన సైకలాజికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిగా యోగా చేయటం వల్ల ఇంద్రియాలపైన ఉన్న అవగాహన మీద మీకు ఒక క్లియర్ పిక్చర్, ఈ వస్త్రధారణ వల్ల లాభ నష్టాలు ఇద్దరికి అనుకూలంగా ఎవరికి ఎంత లాభం ఎవరికి ఎంత నష్టం అనేది ఒక క్లియర్ పిక్చర్ ఇస్తాను. జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక సైకలాజీ ఆఫ్ శివాజీ గారు మాట్లాడేటప్పుడు తీసుకుంటే ఆయన ఒక బిడ్డలా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు అంటే అందులో ఏది తప్పులేదు. ఆ తిట్టడం కూడా రాంగ్ రైట్ అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. చూడండి ఏమన్నాడు, మంచి బట్టలు వేసుకోండి అమ్మా, లక్షణంగా వేసుకోండి, లేదంటే బయటకు చెప్పకపోయినా లోపల కామెంట్స్ రూపంలో కానీ లోపల ఏమనుకుంటారు, తను చూడు ఎలాంటి వేసుకుంది అనే కామెంట్స్, అంటే లోపల ఇలా అనుకుంటారంటే వాట్, కామెంట్స్ రూపంలోనో లేదా లోపల తిట్టుకోవడమో జరుగుతుంది. ప్రతి ఒక్కరూ 90% ఇప్పుడు అందరూ ఈ వివస్త్రులుగా ఉన్న వాళ్ళ గురించి రియాక్ట్ అయిన వాళ్ళందరూ తిట్టుకుంటూనే ఉంటారు లోపల, అవునా కదా? ఇష్టానుసారం మరి ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఆ తిట్లని కొన్ని మెసేజ్ రూపంలో మీరు కామెంట్స్ చూడండి. మీరు ఎవరన్నా వల్గర్గా డ్రెస్ వేసుకున్న వాళ్ళ కామెంట్స్ చూడండి, ఎంత దారుణంగా ఉంటాయి. అలా అనుకుంటారు, అలా తిట్టుకుంటారమ్మా, కాబట్టి లక్షణంగా రండి, గౌరవాన్ని కాపాడుకోండి అని చెప్పాడు. ఓకే, అలా అనుకుంటారని చెప్పాడు, ఆయన అనలేదు. ఫ్యాక్ట్ వచ్చి ఇలా బయటకు చెప్పకపోయినా లోపల ఇలాంటి తిట్లు తిడతారు అని ఆయన కామెంట్స్ ఎక్కడో చదివింటాడు, దాన్ని బట్టి ఆయన చెప్పాడు. సో నేను కొన్ని కామెంట్స్ చూస్తే దారుణంగా ఉన్నాయి, దానికన్నా దారుణంగా తిడుతున్నారు. సో అది కరెక్టా కాదని కామెంట్స్ అన్నీ చెక్ చేస్తే 90% బూత్ కామెంట్సే ఉన్నాయి. ఇంకా మైకులు ఇస్తే ప్రతి ఒక్కడికి ఎన్ని బూతులు తిడతాడో తెలియదు. మన అనసూయ స్టేజ్ మీదకి రాగానే కూడా బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు. స్టేజ్ మీద రాఘవేంద్రరావు గారు వచ్చి అరిచారు కూడా. సో ఆయన చెప్పింది కరెక్ట్. ఇప్పుడు మనం స్త్రీలకు స్వేచ్ఛకి డ్రెస్కి సంబంధం లేదు. స్త్రీ స్వేచ్ఛని ఈరోజు చాలా ఎక్కువగా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్యాంక్కి వెళ్ళాను. ఉమెన్ బ్యాంక్స్లో 80% ఉమెనే ఉన్నారు, ఒకరు ఇద్దరు ఓల్డ్ మెన్ ఉన్నారు. స్వేచ్ఛను అలా ఉపయోగించుకోండి. ఇంకోటి ఏంటంటే, రిజర్వేషన్ పరంగా చూస్తే గవర్నమెంట్ ఎక్కువ స్వేచ్ఛ ఆడవాళ్ళకి ఇచ్చింది. నేనేదో బ్యాంకులో వడ్డీ లెక్కలు చూస్తే గోల్డ్ వడ్డీలో జెంట్స్ గోల్డ్ పెడితే 9.50 పైసా ఇంట్రెస్ట్ అంటే లేడీస్కి 8.50 పైసా ఇంట్రెస్ట్, అంటే ₹1 తక్కువ ఇంట్రెస్ట్కే ఇస్తున్నారు. ఓకే, ఎన్నో చట్టాలు ఆడవాళ్ళకే సపోర్ట్గా ఉన్నాయి. ఈరోజు ఆడవాళ్లే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు, ఎక్కడన్నా రిసెప్షనిస్ట్గా. మరి ఎక్కడ లేదు స్వేచ్ఛ? వాట్ ఈజ్ మీన్డ్ బై స్వేచ్ఛ? స్వేచ్ఛ ఎక్కడ లేదు. ఇంటి రిజర్వేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అప్పు తీసుకున్న లేడీస్కి ఎన్నో కమ్యూనిటీలు సపోర్ట్ చేస్తున్నాయి, వాళ్ళకి కోటా కింద సగానికి సగం డబ్బు తీసేస్తున్నాయి. కానీ మగాడికి ఇవేవి లేవు. బస్సు ఎక్కితే బస్సు కూడా ఆడవాళ్ళకి ఫ్రీ. ఇన్ని రకాలుగా స్వేచ్ఛ ఉంది. మరి బట్టలు ఇప్పుకునే స్వేచ్ఛ ఏంటి? స్వేచ్ఛ అంటే ఏంటి? ఆడవాళ్ళకి ఎదగడానికి ఈరోజు ఏమన్నా ఒక మగాడు టచ్ చేసినా మాట్లాడినా, ఈరోజు ఆయన ఏదో మంచిగా మాట్లాడినా కూడా కేసు వేస్తే మహిళా మండలి వాళ్ళు తీసుకున్నారు. ఎందుకు? ఇండియన్స్ ఆర్ సపోర్టింగ్ 90%. అన్ని బస్ ఎక్కే దగ్గర నుంచి ప్రతి దగ్గర ఆడవాళ్ళకి 90% సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ సపోర్ట్స్ కాదా? వీటిని ఉపయోగించుకోండి. స్వేచ్ఛను దీనికి ఉపయోగించుకొని ఎదగండి అమ్మా. ఆడవాళ్ళు ఎదగాలనే సదుద్దేశంతోనే గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్స్ ప్రతి ఒక్కటి మీకు 90% సపోర్ట్ చేస్తున్నాయి. ఏదైనా లోన్ తీసుకుంటారా, దాని మీద మీకు కన్సెషన్స్ ఉంటాయి. ఏదైనా మీ ఇంటి పేరు మీరు ఇల్లు తీసుకుంటారా, దాని మీద కన్సెషన్స్ ఉన్నాయి. బస్సు ఎక్కుతారా, బస్సు ఫ్రీ. మీకు ఎన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి ఆడవాళ్ళకి. ఏదైనా అన్న ఆడవాళ్ళు కేసు పెట్టేస్తే నడుస్తుంది. జెంట్స్ టచ్ చేసిన జెంట్స్ని కాలుతో తన అవ్వవు. ఇంత డెవలప్డ్ స్వేచ్ఛని
గవర్నమెంట్, లా అండ్ ఆర్డర్స్, పబ్లిక్ అందరూ మీకు ఇచ్చారు తల్లి. ఇంత స్వేచ్ఛని ఇచ్చారు. మీరు ఇవన్నీ పక్కన పెట్టేసి మా బట్టలు మా ఇష్టం అది ఇది అంటున్నారు. ఇప్పుడు ఈ బట్టలు విషయంలో లాభం ఎంత, నష్టం ఎంత అనేది గురించి నాకున్న చదువు, నేను ఒక సైన్స్ స్టూడెంట్, అంటే సిస్టమ్ మీద అవగాహన. నేను ఒక యోగా, హిమాలయాస్లో యోగా చేశాను. అంటే ఇంద్రియాలపైన అవగాహన. ఒక చదువుకున్న నా సబ్జెక్ట్ నేను నేర్చుకున్నాను కదా, దాన్ని బట్టి మీకు కొంచెం నాలెడ్జ్ని నేను దీని గురించి ఇస్తాను. ఈరోజు బట్టలు ఎలా పడితే అలా వేసుకునే స్వేచ్ఛ వల్ల వచ్చే లాభ నష్టాలు నేను ఈరోజు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ పాయింట్, మాకు నచ్చిన బట్టలు మేము వేసుకుంటాం. వెరీ గుడ్, హ్యాపీ, ఈవెన్ ఐ అగ్రీ. ఎప్పటి వరకు? పబ్లిక్ని ఇబ్బంది పెట్టనంత వరకు. నేను నచ్చినట్టు తింటా. ఎంతవరకు? కడుపు నిండే వరకు. కడుపు నిండిన తర్వాత తింటే ఏమవుతుంది? అది రోగంగా మారుతుంది. నాకు నచ్చినట్టు నేను మాట్లాడతా. ఎంతవరకు? సమాజానికి ఇబ్బందికరంగా ఉండదు. ఈరోజు నాన్ వెజ్న సీతాదేవి గురించి అక్కడ దాకా మాట్లాడు. అంటే వాక్ స్వేచ్ఛను సక్రమంగా ఉపయోగించుకుంటే ఏమవుతుంది? ఈరోజు అందరూ అన్సబ్స్క్రైబ్ చేయడం స్టార్ట్ చేసేసారు, అతన్ని వెలివేయడం స్టార్ట్ చేశారు. అంటే వాక్ స్వేచ్ఛ ఈరోజు సీతమ్మ తల్లి దాకపోయింది. నోరు, ఒళ్ళు, ఇంద్రియాలని అదుపులో పెట్టుకునేంత వరకు ఎవ్వరు ఏమి ఇబ్బంది పెట్టరమ్మా. నువ్వు చూడిదార్ వేసుకో, జీన్స్ వేసుకో, టీషర్ట్స్ వేసుకో, చీర వేసుకో, నీకు నచ్చిన వేసుకో, అంటిల్ అన్లెస్ అది నీ ప్రైవేట్ పార్ట్స్ని పూర్తిగా సమాజానికి చూపించి సమాజానికి ఇబ్బందికరంగా లేనంత వరకు నువ్వు వేసుకున్నా ఎవ్వరికి ఏమి ఇబ్బంది లేదు. సమాజానికి ఇబ్బందికరంగా లేనంత వరకు నువ్వేం మాట్లాడినా ఇబ్బంది లేదు. సమాజానికి ఇబ్బందికరంగా ఈరోజు నాన్ వెజ్ మాట్లాడాడు, ఏం చేశారు? అన్సబ్స్క్రైబ్ చేసేసారు, కేసులు పెట్టేశారు. ఎందుకు పెట్టారు? వాక్ స్వేచ్ఛను సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. అలాగే స్త్రీ, నీ వస్త్రధారణ స్వేచ్ఛను నువ్వు సక్రమంగా ఉపయోగించుకో. కింద ఆర్గాన్స్ కనిపించేలాగా ఈ జిమ్కి కొంతమంది వెళ్తారు, లోపల ఇన్నర్ గ్రామ్ కూడా కనిపిస్తుంటుంది. అదే స్వేచ్ఛ అంటే. వేసుకో. ఇట్ షుడ్ నాట్ డిస్టర్బ్ ద పబ్లిక్. ఈరోజు నీ వాక్ స్వేచ్ఛ అనేది ఇతరులను ఇబ్బంది పెట్టడం వల్ల ఇన్ని కేసులు నడుస్తున్నాయి. వాక్ స్వేచ్ఛ ఒక లిమిట్ దాటితే ఏమవుతుంది? అది కేసులుగా, గొడవలుగా మారుతుంది. శరీర స్వేచ్ఛ కూడా ఒక లిమిట్ దాటితే ఏమవుతుంది? అది కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. నువ్వు సమాజానికి ఇబ్బందికరంగా లేకుండా చూడీదార్ వేసుకో, లేదా జీన్స్ వేసుకో, టీషర్ట్ వేసుకో, లేదా ఏమన్నా ఫ్రాక్ వేసుకో, ఏమన్నా వేసుకో. అది సమాజాన్ని ఇబ్బంది పెట్టకుండా, సమాజాన్ని దుష్ఫలితాలు రాకుండా, సమాజాన్ని భ్రష్టు పట్టించేలాగా లేకుండా నువ్వు ఏం వేసుకున్నా ఆడవాళ్ళకి మేము నిజంగా భారతీయులం ఇచ్చినంత గౌరవం భూమండలంలో ఎక్కడా ఇవ్వరు. ఎందుకంటే మేము సీతమ్మ తల్లిని, అమ్మవారిని పూజించే వాళ్ళం భారతీయులం. ఖచ్చితంగా మేము స్త్రీకి ఎంత వీలైతే అంత మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్క ఇళ్లలో ఆడబిడ్డలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, అక్కలు ఉంటారు, వాళ్ళకి మేము గౌరవిస్తాం. కాబట్టి మేము ఏం చెప్తామంటే, మీకు నచ్చిన బట్టలు మీరు వేసుకోండి, అది మీ స్వేచ్ఛను మీరు సక్రమంగా వాడుకోండి. కానీ అది సమాజాన్ని ఇబ్బంది పెట్టేలాగా ఉండకూడదు. ఎందుకంటే ఈరోజు నాకు వాక్ స్వేచ్ఛ ఉందని నానా బూతులు తిడితే మీరు ఊరికే ఉంటారా? వాక్ స్వేచ్ఛ ఒక లిమిట్ ఉండాలి, వస్త్రధారణ కూడా ఒక లిమిట్ ఉండాలనే అందరూ చెప్తుంది. మీకు నచ్చింది వేసుకోండి, వేసుకోకండి, అన్నీ కప్పుకొని రండి అని ఎవ్వరు చెప్పట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? సమాజానికి ఇబ్బందికరంగా లేనంత వరకు మీరు ఏం వేసుకున్నా హ్యాపీనే. అన్నీ కనిపించేలాగా వేసుకొని, గుడ్డ పేలికలు వేసుకొని, 2 గుడ్డలు వేసుకొని, గుడ్డ పలికలు వేసుకొని అదే స్వేచ్ఛ అనుకుంటే కాదు కదా. సమాజానికి ఇబ్బంది కలిగించేలాగా మీ వస్త్రధారణ ఉంటే ఖచ్చితంగా ఎవరైనా కంప్లైంట్ చేస్తారు. సమాజానికి ఇబ్బందికరంగా మీ వాక్ స్వేచ్ఛను మీరు ఉపయోగించుకుంటే ఎవరైనా కంప్లైంట్ చేసే హక్కు ఉంది. సో కాబట్టి women have the right to wear what the dress she can until unless it doesn't disturb the public. అంటే సమాజానికి ఇబ్బందికరంగా లేనంత వరకు మీరు ఏం వేసుకున్నా హ్యాపీ. అలాగని గుడ్డ పేలికలు వేసుకొని వస్తే ఎవరైనా సరే దాన్ని కంప్లైంట్ చేసే హక్కు కూడా ఉంది. బికాస్ యు ఆర్ డిస్టర్బింగ్ ద సొసైటీ. ఎలాగైతే మనం మాట్లాడేది మీకు ఇబ్బందికరంగా ఉండి కేసు ఎలా పెట్టారో
అలా మీ వేసుకునే వస్త్రధారణ మాకు కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము కూడా కేసు పెట్టచ్చు. మాకు ఇబ్బందికరంగా లేనప్పుడు వాట్ ఎవర్ యూ కెన్ వేర్, యూ హ్యావ్ ద రైట్. సో ఇది పాయింట్. లాభము మీకు దీనివల్ల ఇప్పుడు లాభ నష్టాలు ఏంటి అని తేల్చుకుంటే, లాభం ఏమంటే మీ కంఫర్ట్. గుడ్డి పెలుకలు వేసుకున్నంత మాత్రాన ఏం కంఫర్టో నాకు తెలియదు. ఇప్పుడు నేను నిండుగా వేసుకుంటే నాకు ఎండ, గాలి, వాన, చలి నుంచి అది రక్షణ ఇస్తుంది అని గుడ్డి పెలుకలు వేసుకుంటే దానివల్ల ఏ రకంగా కంఫర్టో నాకు తెలియదు. బట్టలన్నీ ఇప్పేసుకోవడం అనేది కంఫర్ట్ అనేది కాదు, నిండుగా వేసుకోవడమే కంఫర్ట్. అది ఎన్నో రకాలుగా మీ అవయవాలకి రక్షణ ఇస్తుంది చలి, ఎండ, గాలి, వాల, దుమ్ము, ధూళి నుంచి. సో అయినా కూడా దీనివల్ల లాభాలు ఏంటంటే మీ కంఫర్ట్. రెండోది ప్రజలకి ఆకర్షణ, 2% ప్రాఫిట్ బెనిఫిట్స్. ఇంకా నష్టాల గురించి ఇప్పుడు మాట్లాడదాం. కొంతమంది ఏమంటున్నారంటే నిండుగా చీర వేసుకున్న రేపులు జరుగుతున్నాయి, చిన్నపిల్లల మీద రేపులు జరుగుతున్నాయి, నిండుగా డ్రెస్సెస్ వేసుకున్న రేపులు జరుగుతున్నాయి అంటున్నారు. అసలు డ్రెస్కి రేప్స్కి సంబంధం ఏంటి? డ్రెస్సెస్కి రేప్స్కి సంబంధం ఏంటి? అసలు దీనికి దానికి సంబంధమే లేదు. యాజ్ అ సైన్స్ స్టూడెంట్ నేను ఒక ఇన్డెప్త్ విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రేప్స్ ఎలా జరుగుతాయి? డ్రెస్సెస్ వల్ల కాదు, ఇంద్రియ నిగ్రహం కోల్పోవటం వల్ల జరుగుతుంది. యోగా అనే సబ్జెక్ట్కి వెళ్తే ఇంద్రియ నిగ్రహం కోల్పోవడం వల్ల జరుగుతుంది. సైన్స్ పరంగా చూస్తే అంటే ఇంద్రియ నిగ్రహం కోల్పోవటం అంటే ఏంటో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. అనర్థాలు ఎందుకు జరుగుతాయి? దీనికి డ్రెస్కి సంబంధం లేదని ఒక క్లియర్గా నీట్గా నేను చెప్తాను చూడండి. నాకు ఒక సైన్స్ స్టూడెంట్గాను, ఒక హిమాలయాలో యోగా చేసిన వ్యక్తిగాను ఇప్పుడు సైకలాజికల్గా మీకు చెప్తాను చూడండి. రేప్స్ ఎందుకు జరుగుతాయంటే డ్రెస్ వల్ల కాదు. కామ, క్రోధ, మద, మాత్సర్యాలు అని మనిషికి కొన్ని ఉంటాయి. కామం, క్రోధం, మదం, మాత్సర్యాలు అన్ని అనర్థాలకి కారణం ఇవే. కామ, క్రోధ, మద, మాత్సర్యాలు అంటే సైన్స్ పరంగా తీసుకుంటే హ్యూమన్ సిస్టంలో హార్మోనల్స్. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే పిల్లలకి హార్మోనల్ చేంజ్ వచ్చి అమ్మాయిలకి మెచ్యూరిటీ వచ్చేసరికి, అబ్బాయికి హార్మోనల్ చేంజెస్ వచ్చేసేసరికి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అందుకే మీరు 1980s ముందుకు తీసుకుంటే రేప్స్ అనేవి చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటాయి. ఇప్పుడు రాను పెరుగుతున్నాయి, ఎందుకంటే వాళ్ళకి ఆ చేంజెస్ వచ్చే లోపల పెళ్ళిళ్ళు చేయాలి. అలాగని ఇప్పుడు చేయాలని నేను చెప్పను, అప్పుడు పాస్ట్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఈ కామ, క్రోధ, మద, మాత్సర్యాల గురించి నేను చెప్తాను. ఇప్పుడు అమ్మాయిల మీద రేప్ జరుగుతున్నాయి, దానికి ప్లీజ్ ఈ డ్రెస్కి సంబంధమే లేని కాన్సెప్ట్. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఆవేశంతో ఏదో మాట్లాడేస్తున్నారు, ఎవరికి వాళ్ళు ఇండెప్త్గా ఏదో మాట్లాడేస్తున్నారు. డ్రెస్కి రేప్స్కి సంబంధమే లేదు. ఏదో సబ్జెక్ట్ ఎవరో కనెక్ట్ చేశారు, దాన్ని లాక్కొని వెళ్ళిపోతున్నారు. అసలు ఈ సబ్జెక్ట్ గురించి నేను నీట్గా చెప్తా. కామ, క్రోధ, మద, మాత్సర్యాలు. ఇప్పుడు రోడ్డు మీద ఒకరు నరికేశారు. నరకడానికి కారణం ఏంటి? వాడి ఆవేశాన్ని వాడు కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల. అంటే క్రోధం అంటే యాంగర్ని ఇప్పుడు ఇంట్లో భార్య భర్తలు గొడవ పడతారు. ఒకడు కట్టి తీసుకొని వాళ్ళ వైఫ్ని కొట్టి చంపేశాడు. ఎందుకు జరిగింది ఇది? ఆ మూమెంట్లో వాడు యాంగర్ని కంట్రోల్ చేసుకోకపోవటం వల్ల. క్రోధం అంటే యాంగర్ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల ఇక్కడ చంపేశాడు. అదేవిధంగా స్త్రీలపైన అఘాయిత్యాలు ఎందుకు జరుగుతాయి? గుడ్డల కామం, క్రోధం గురించి చెప్పాను కదా, కోపం. హత్యలు ఎందుకు జరుగుతున్నాయంటే ఆ నిమిషంలో నువ్వు నీ కోపాన్ని, మనిషిలో ఇంద్రియాలు కొన్ని ఉంటాయి, కామ, క్రోధ, మద, మాత్సర్యాలనే ఉంటాయి. వాటిని కంట్రోల్లో పెట్టుకోవటమే జీవితం. వాటి కంట్రోల్ మిస్ అయిందంటే అనర్థాలు. క్రోధం అంటే ఇప్పుడు ఆవేశం వల్ల జరిగేది ఏంటి? భార్య భర్తలు కొట్టుకోవడం వల్ల వాళ్ళు కొట్టుకోవడము, చంపుకోవడము, దెబ్బలు తగలటము. ఇంకోటి రోడ్డు మీద ఎవరినన్నా ఆవేశంతో చంపడం. హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఆవేశం వల్ల. ఆ నిమిషంలో నువ్వు నీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల హత్యలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఆడవాళ్ళ మీద రేప్స్ ఎందుకు జరుగుతున్నాయి? కామం అంటే ఏంటి? మనిషికి
దాహం ఎలా వేస్తుందో, ఆకలి ఎలా వేస్తుందో, అలా కామం అనే దాహం కూడా ఒకటి ఉంటుంది. ఈ టైంలో నీకు భయంకరంగా దాహం వేస్తుంది. ఒక గంట, 2 గంటలు, 3 గంటలైంది. ఆ దాహం ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తావు? మా గురువు బ్రాహ్మణ్, ఒక గురువు అన్నమాట. అంటే నేను మా గురువు దగ్గర సేవ చేసేటప్పుడు ఆయన వేరే వాళ్ళు వాటర్ బాటిల్ ముట్టుకోడు. నేను ఈ బైక్లో డ్రైవ్ చేసేటప్పుడు అది కదులుతూ ఉంటుంది కాబట్టి అది ఖర్చుకొని తాగాను వాటర్. ఖర్చుకొని తాగే వాటర్ మేము నైట్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి అరే వాటర్ ఉన్నాయంటే ఇంట్లో వాటర్ లేవు, అంతా ఊరు వెళ్ళిపోయారు ఎవరో ఒకరు, అంత వాళ్ళ ఫ్యామిలీ. వాటర్ లేవురా అంటే బాటిల్ ఇర్రా అన్నాడు. సార్ నేను ఖర్చుకొని తాగాను సార్ అంటే. అరే బ్రాహ్మిన్స్ కాబట్టి కొంచెం నీ ఇష్ట నియమాలు అన్నీ పాటిస్తారు. ఇప్పుడు నేనైనా వేరే వాళ్ళు ఖర్చుకొని తాగను కదా. సో బాటిల్ అక్కడ పెట్టేసి బస్ స్టాండ్ 3 అయిపోయింది రాత్రి. బస్ స్టాండ్లో వాటర్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్ తీసుకురాపోరా అన్నాడు. హడావిడిగా నేను వెళ్ళి అక్కడ వెతికి వాటర్ బాటిల్ తీసుకొచ్చేసరికి అరగంట అయిపోయి బాటిల్ తెచ్చేసరికి మా గురువు ఏం చేశాడంటే, సార్ ఇదో వాటర్ బాటిల్ అంటే, లేదురా తాగేస్తాను అంటే, నేను ఖర్చుకొని తాగాను కదా సార్ అంటే, లేదురా తాగేస్తాను అన్నాడు. ఎందుకు తాగేశాడు? ఆ టైంలో నీడ్ అది ఇంకా లిమిట్ దాటిపోయింది. దానివల్ల ఏమైపోయింది, ఆయన తాగేశాడు వాటర్. అలాగ మనిషికి కామం కూడా ఒక హార్మోనల్ చేంజెస్ అయిన తర్వాత ఒక నీడ్ అవుతుంది. ఆకలి, దాహం, కామం ఇవన్నీ నీడ్ అవుతాయి. ఆ నీడ్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు అమ్మాయి చీర కట్టుకుందా, అమ్మాయి చిన్నపిల్లన, అమ్మాయి ముసలామన, ఈ కామం అనేది కంట్రోల్ దాటినప్పుడు నీలో ఒక మృగం తయారవుతాడు. ఈ కామం కంట్రోల్ దాటినప్పుడే ఈరోజు భార్యాభర్త ఎందుకు చంపుకొని ఇతరులతో వెళ్ళిపోతున్నారు? నీ కామాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోకపోవటం వల్ల. ఇప్పుడు క్లారిటీగా చెప్పాను కదా, కామం ఆ దాహం మా గురువు తట్టుకోలేని టైంలో ఏం చేశాడు? దొరికినవి తాగేశాడు. అలాగే కామం కట్టలు తెంచుకొని కామం కంట్రోల్ దాటినప్పుడు అక్కడ ఉన్నది ముసలామ, 80 ఏళ్ళ ఆమె, పండు ముసలామ, చిన్నపిల్లన, నిండుగా కప్పుకుందా, డ్రెస్ వేసుకుందా, ఏవి చూడరు. రేప్స్ ఆర్ బీయింగ్ హ్యాపనింగ్ బికాజ్ ఆఫ్ నీ కామాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల. బాస్, దానికి డ్రెస్కి సంబంధం ఏంటి? ఇంత హిమాలయాలో వెళ్ళి ఇంత సబ్జెక్ట్ నేర్చుకున్నాను కాబట్టి ఆ కొద్ది జ్ఞానంతో చెప్తున్నాను. కామం అనేది ఎందుకు జరుగుతుంది, రేప్స్ ఎందుకు జరుగుతాయంటే నీ కామాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోకపోవటం వల్ల. మా గురువు ఏ రోజు అదే దాహాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయే దొరికినవి తాగేశాడు. అలాగే కామ, క్రోధ, మద, మాత్సర్యాలలో నీ మదం అంటే నీ ఆవేశాన్ని నువ్వు కంట్రోల్ చేసుకున్నప్పుడు హత్యలు, గొడవలు జరుగుతాయి. కోపం కంట్రోల్ లేనప్పుడు. అలాగే కామం కంట్రోల్ లేనప్పుడు, కామం కంట్రోల్ దాటిపోయి నీలో ఒక మృగం తయారైనప్పుడు దిస్ సైకలాజికల్ సిస్టమ్ మేక్స్ యూ టు అటెంప్ట్ దట్ క్రూయల్ థింగ్. అంటే ఇక్కడ ఏంటి? ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైకలాజికల్ సిస్టమ్ ఆఫ్ ఎన్ హ్యూమన్ బీయింగ్. అండ్ వాడికి నిగ్రహ శక్తి లేకపోవడం వల్ల, కామం లిమిట్ దాటిపోవడం వల్ల జరిగేది ఈ అనర్థం. కానీ క్యా హై డ్రెస్కి దానికి సంబంధం ఏంటి? బ్లైండ్గా మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు నిండుగా కప్పుకున్నారు, వాడెవడో అన్వేషణ ఉన్నాడు, వాడికి ఏం తెలుసు? టుడే ఆ గ్రౌండ్ వర్క్ చేసి నేను చెప్తున్నా. సబ్జెక్ట్ ఏం తెలుసు? బట్టలకి, గుడ్డలకి, హ్యూమన్ సైకలాజికల్ సిస్టమ్కి సంబంధమే లేదు. నేను ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కామం ఎందుకు? కామము కంట్రోల్ దాటినప్పుడు. ఇప్పుడు దాహం నాకు కంట్రోల్ దాటిపోయింది, దాహం లేదు, ఎక్కడన్నా మురికాలలో నీళ్ళు దొరికితే తాగేస్తాం. అంటే ఇవి అవసరాలు కాబట్టి చెప్తున్నా. అలాగే ఇంకోటి, భగవంతుడు ఇలాంటి సిస్టమ్ వస్తుందనే మగాడికి ఇంకొక లాజిక్ ఇచ్చాడు. అది అందరికీ తెలుసు. ఆ కామాన్ని కంట్రోల్ చేసుకోవాలి. నీలో మృగం తయారయ్యే వరకు. అంటే ఈ మృగాలు కూడా ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్. ఎందుకంటే వాళ్ళకి స్కోప్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎడ్యుకేటెడ్ అంటే ఎక్కడో కూడా ఫ్రెండ్స్తో కొద్దిసేపు ఆపోజిట్ జెండర్తో మాట్లాడడమో, స్కూల్లో ఆపోజిట్ జెండర్తో మాట్లాడడమో, లేదా సరదాగా వాళ్ళతో మాట్లాడుకోవడమో, వీటి వల్ల ఏమైపోతుందంటే మైండ్ అంటే సపరేట్ అయిపో, అంటే మైండ్ ఫోకస్ మిస్ అవుతుంది. అంటే మనం ఎప్పుడు చూడనప్పుడు సడన్గా స్కూల్స్లో పిల్లలు ఇవి ఏంటంటే కో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది కదా, అప్పటికప్పుడు వాళ్ళు ఎవరికొకరు సరదాగా మాట్లాడుకోవడము, నవ్వుకోవడము, బిజీగా ఉండటము తెలుసుకోవటం వల్ల
వీళ్ళకి ఇతరుల మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. ఇలా వాళ్ళని ఎప్పుడూ మనం ఎక్కడో ఒక దగ్గర చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి అంత ఇది ఉండదు. ఎప్పుడో ఇంక చూడక ఒక్కడే ఎవడో రూమ్లో ఉండి ఎక్కడో అడవి ఉండి ఇట్లా ఇట్లా ఒక్కడే ఒక్కడే ఉండి ఇట్లా సైకలాజికల్గా వాళ్ళు డిస్టర్బ్ అయిన వాళ్ళు ఇలా చాలామంది 10% చేస్తారు. అవి కూడా ఆగాలని నేను కోరుకుంటా. బట్ మీకు ఇప్పుడు పాయింట్ అర్థమై అనుకుంటా. మనిషిలో అనర్థాలు జరగడానికి కారణం కామ క్రోధ మద మాత్సర్యాలు, హార్మోనల్ చేంజెస్. కామ క్రోధ మద మాత్సర్యాలలో ఏ రోజైతే నువ్వు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే అది హత్యకో ఏదో అనర్థంకో దారిపోతుంది. అలాగే నీ కామాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేనప్పుడు, ఆ కామంలో నుంచి ఒక మృగం బయటకు వచ్చినప్పుడు జరిగేదే ఈ రేప్స్ అండ్ దీనికి వస్త్రదానికి సంబంధం లేదు. ఆ కామం కట్టలు తెంచుకొని నీలో కంట్రోల్ మిస్ అయినప్పుడు ఆ సిస్టమ్, ఆ కామం వాడు అప్పుడు అక్కడ కనిపించేది ఒక ముసలామైనా సరే. ముసలాం మీద రేపు జరుగుతున్నాయా? జరిగాయి. మిడిల్ ఏజ్ వాళ్ళ మీద జరిగాయా రేప్స్? జరిగాయి. చిన్నపిల్లల మీద జరిగాయి రేప్స్? జరిగాయి. ఎందుకు జరిగాయి? అప్పుడు వాళ్ళు ఫ్రాక్స్ వేసుకున్నారా? ముసలామ చీర కట్టుకుందా? ఇంకొకటి నర్సు జాబ్ చేసేటప్పుడు జరిగాయి. ఎందుకు జరిగాయి అంటే వాళ్ళు అప్పుడు ఏ డ్రెస్సెస్ వేసుకున్నారు? వాట్ ఫూలిష్ యువర్ టాకింగ్? డ్రెస్సెస్కి దానికి సంబంధం లేదు. దట్ ఈస్ అన్ సైకలాజికల్. నీ ఇంద్రియాలను నువ్వు కంట్రోల్లో పెట్టుకోనప్పుడు జరిగే విషయం అది. నాట్ అబౌట్ డ్రెస్. ప్లీజ్ అర్థం చేసుకోండి. యాజ్ అ సైన్స్ స్టూడెంట్ నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నీలో కామాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోనప్పుడు, నీలో కామం ఒక మృగంలా తయారైనప్పుడు సైకలాజికల్గా నీలో వచ్చే ఒక మృగం నుంచి జరిగే ఒక బ్యాడ్ థింగ్ అది. అప్పుడు ఆ మనిషికి ఆ కామం ఒళ్ళంతా నిండిపోయినప్పుడు, ఆ కామం కంట్రోల్ దాటిపోయినప్పుడు అక్కడ ఎవరున్నారనకూడదు. ఈవెన్ మేల్స్ కూడా చేసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మేల్స్ కూడా మీకు తెలియదు ఇవి అంటే మేల్ కాబట్టి ఏం అక్కడ జరగదు కాబట్టి ఎంతోమంది కొన్ని సినిమాలు చేశారు. కొన్ని జైళ్ళల్లో మేల్స్ చేసుకున్నవి చూపించారు. అవి ఆస్కార్ అవార్డు దాకా వెళ్ళాయి. అంటే అక్కడ మెయిల్ మనం రేపు ఏం చేయలేం కాబట్టి ఇలా అంటే ఆ టైంలో మేల్స్ మీద కూడా జరిగాయి. అంటే ఏంటి? దట్ మూమెంట్ నీ కామాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల వచ్చిన అనర్థం ఇది. సైకలాజికల్ క్రోధం, కామక్రోధం, మదం. ఇంకొంతమంది నాయకులు ఇంకొకరు వాళ్ళు మదం అంటే ఏంటి? నేను అనే మదం వల్ల చాలా ఎవరైనా ఇప్పుడు వచ్చి ఎవరన్నా ఒక మంచి సెలబ్రిటీ కొడుకో ఇంకొకరు వచ్చి ఎవరినో ఒకరిని యాక్సిడెంట్ చేస్తాడు. చేసిన తర్వాత ఆ కేసును కొట్టేసి, లేదా ఒక మంచి రిచ్ గ్రూప్ వచ్చి ఒక అమ్మాయిని హరాస్ చేసేసి చంపేసి ఇచ్చేస్తారు. చంపేసిన తర్వాత కేసు కొట్టేసేయి, నేనేంటి? మదం అంటే నేను. ఈ కామ క్రోధ మద మాత్సర్యాల వల్ల హ్యూమన్ సిస్టంలో ఇప్పుడు దొంగతనాలు ఎందుకు జరుగుతాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు పొద్దున్నే జాబ్కి ఎందుకు వెళ్తాం? దట్ ఈస్ మై నీడ్. ఆ నీడ్ కోసం నువ్వు ఏమైనా చేస్తావు. ఈరోజు డబ్బు కోసం ఏంటి? అదొక డబ్బు అవసరం. దానికోసం ఎన్ని అనర్థాలు. ఈరోజు బికినీలు, డబ్బులు అవి వేసుకుంటాను ఎందుకు? దీనికోసమే. సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నాట్ బికాస్ ఆఫ్ డ్రెస్. రేప్స్ ఎందుకు జరుగుతున్నాయంటే డ్రెస్ వల్ల కాదు అనే పాయింట్ మీకు అర్థమైందా? వేసుకునే బట్టల వల్ల కాదు. నీలో కామక్రోధ మదమాత్సర్యాలు అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది సిస్టంలో. ఆ కామాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేనప్పుడు, ఆ కామం ఎక్కువైనప్పుడు నువ్వు ఎదురుగా ఉన్నవాళ్ళు చిన్నపిల్లల వస్త్రం వేసుకున్నారా లేకపోతే నిండుగా కప్పుకున్నారా ఇవన్నీ చూడరు. నాట్ ఎట్ ఆల్ డ్రెస్. కామం కంట్రోల్ దాటినప్పుడు జరిగే అనర్థం. క్రోధం కంట్రోల్ దాటినప్పుడు జరిగే అనర్థాలు చంపుకోవటం. ఆవేశం కంట్రోల్ దాటితే, అందుకే కామ క్రోధ మదమాత్సర్యాలను నిగ్రహం అనే ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంటుంది. నిగ్రహించుకోవటం. ఆవేశం వస్తే నిగ్రహించుకో, దానివల్ల వచ్చే అనర్థాలని కంట్రోల్ చేసుకోవచ్చు. కామం వస్తే నిగ్రహించుకో, దానివల్ల జరిగే అనర్థాలని తప్పించుకోవచ్చు. వాక్ స్వేచ్ఛను లిమిట్ దాటి మాట్లాడద్దు, నిగ్రహించుకో, దానివల్ల జరిగే అనర్థాలు జరగకుండా ఉంటాయి. వస్త్రధారణ లిమిట్ దాటి నిగ్రహించుకో, లేదు అని అన్ని వినిపేస్తే దానికి జరిగే అనర్థాలు జరుగుతాయి. సో ఇక్కడ అన్నిటినీ లైఫ్ని కంట్రోల్డ్గా లీడ్ చేయటమే లైఫ్. ఏది కంట్రోల్ దాటినా, నీ వాక్ స్వేచ్ఛ కంట్రోల్ దాటినా
దానికి వచ్చే ప్రాబ్లమ్స్ దానికి వస్తాయి. నీ కామం కంట్రోల్ దాటి అది మృగంలా తయారైన ఇతరులను రేప్ చేసే స్టేజ్కి వస్తారు మనుషులు. అది పాయింట్ ఇక్కడ, నాట్ డ్రెస్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ హ్యూమన్ సైకలాజికల్ సిస్టమ్ గురించి ఈరోజు నేను చెప్తున్నాను కదా. దీనివల్ల జరిగేది నీకు ఆవేశం కంట్రోల్ చేసుకోలేదా, అది ఎవరిని కొట్టడమో, దెబ్బలు తగలడమో, ఇంకో లేదా చంపుకోవడం దాకా వస్తుంది. ఇవన్నిటిని మనం నిగ్రహించుకోవటమే జీవితం. ఏది మన నిగ్రహం తప్పి నాకు నచ్చినంత నేను తినేస్తానంటే అది రోగంగా మారుతుంది. లిమిట్గా తింటే అది ఆరోగ్యంగా ఉంటుంది. నేను నచ్చినట్టు బట్టలు వేసుకుంటానంటే, నేను నచ్చినట్టు విప్పుకుంటానంటే అది నీకు ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఒక లిమిట్ దాటి వేసుకుంటే అది నీకు కంఫర్ట్ ఉంటుంది. నేను నచ్చినట్టు నేను మాట్లాడతానంటే అది ప్రాబ్లమాటిక్ అవుతుంది. నీ లిమిట్లో నువ్వు మాట్లాడితే ఏ ప్రాబ్లం ఉండదు. సో నాలో కామంలో నాకు నేను ఎవరిని పడితే వాళ్ళని ఇచ్చేసేస్తానంటే అది రోగంగా మారుతుంది, లేదంటే ఇష్యూగా మారుతుంది. అంటే ఇక్కడ లైఫ్ ఏంటి? లైఫ్ వాట్ ఇట్ ఈస్ టీచింగ్? డిసిప్లైన్. లైఫ్కి అన్ని కంట్రోల్డ్గా నీ జీవితాన్ని నడిపించాలి. ఏది కంట్రోల్ దాటినా దానికి వచ్చే అనర్థాలు ఉంటాయి అనేది ఈరోజు వస్త్రధారణ గురించి జరిగే ఈ చర్చ అంతా. ఈరోజు కంట్రోల్ దాటిపోయింది, అందుకే అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎలా కంట్రోల్ దాటిపోయింది అనే దాని గురించి చాలా 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 జాగ్రత్తగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అన్ని సర్వే చేసే మీకు ఈరోజు ఇప్పుడు చెప్తున్నాను. ఈ వస్త్రధారణ అనేది ఎంతవరకు సమాజం మీద ఇంపాక్ట్ చేస్తుంది అనేది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో కొంచెం 1 అవర్ దాకా లాంగ్గా ఉండొచ్చు. ప్లీజ్ దయచేసి చూడండి, వీలైనంత ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది. నేను ఏదో లైక్లు షేర్లు ప్లీజ్ వద్దు. దయచేసి కొంతమంది మారినా చాలు. ఈ పైసా అంతా వద్దు, చాలా మనకేంటి, మనుషులు మారితే చాలు. సో కాబట్టి దయచేసి ఈ వీడియో ఎక్కువ ఉన్న వాళ్ళు ఎంతగా ప్లీజ్ దయచేసి చూడండి. ఇప్పుడు ఈ వస్త్రధారణ వల్ల అనర్థాలు. యాక్చువల్లీ ఇక్కడ ఆడవాళ్ళ తప్పు కన్నా ఆడవాళ్ళ వీక్నెస్ మీద అత్యంత దారుణంగా ఆడవాళ్ళని భ్రష్టు పట్టించే స్టేజ్కి ఈ వస్త్రధారణ అనేది తీసుకుని వెళ్ళింది. ఆడవాళ్ళ వీక్నెస్ని, ఆడవాళ్ళ అమాయకత్వాన్ని ఈరోజు ఆసరాగా చేసుకొని కొంతమంది డబ్బున్న వాళ్ళు ఇంకొకటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఎలాగో నేను చెప్తాను, దీనివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో నేను చెప్తాను. ఫస్ట్, రీసెంట్గా కాదు, నేను ఎయిర్టెల్ ఇంటర్నెట్ కనెక్షన్ చేసుకున్నాను కొంచెం స్పీడ్ కోసం. టీవీలో కనెక్ట్ చేసిన వెంటనే రకరకాల వందల ఛానల్స్ వచ్చేసాయి. ఛానల్స్ వస్తే కింద మనకు ఇది యూట్యూబ్, ఇది ఇంకొకటి అని వస్తుంది. అక్కడ ఓపెన్ చేసిన వెంటనే నాకు ఉల్లు, అంటే అందరూ ఇప్పుడు సోషల్ మాధ్యమాల మీద బిజీగా ఉన్నారు కాబట్టి అందరికీ తెలుసు. ఉల్లు అంటే ఒక వెబ్ సిరీస్. ఉల్లు వెబ్ సిరీస్ అంటే ఏంటంటే, ఇది తెలియని వాళ్ళకి చెప్తాను. ఈ రొమాన్స్కి సంబంధించిన ఒకటి. అది డైరెక్ట్ వాడు ఎక్కడ ఉల్లు వెబ్ సిరీస్ది ఇవన్నీ మనం స్క్రోల్ చేస్తాం కదా, కిడ్స్ ఛానల్, యూట్యూబ్ ఛానల్, అక్కడ పెట్టాడు, సెంటర్లో ఉంది ఉల్లు వెబ్ సిరీస్. ఇంతకుముందన్న నేషనల్ జియోగ్రఫీనో భక్తి ఛానల్స్లో ఫస్ట్ వచ్చేవి. ఇప్పుడు ఉల్లు వెబ్ సిరీస్ అని మొత్తం మనకు బిగ్ బాస్ ఇట్లా ఉంటాయి కదా యాప్స్, అలా ఉల్లు వెబ్ సిరీస్ అనేది టీవీ మీద పెద్ద స్క్రోల్ మీద ఉంది. సరే, ప్రతి దాని మీద గ్రౌండ్ వర్క్ చేయాలి కదా అని ఫస్ట్ ఇప్పుడు ఆడవాళ్ళ వస్త్రధారణ దగ్గరికి వస్తాం. ఇప్పుడు ఈ ఉల్లు వెబ్ సిరీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యంటే ఈ లాక్డౌన్ దగ్గర నుంచి ఈ ఉల్లు వెబ్ సిరీస్ ఏంటంటే, ఇక్కడ కంప్లీట్ మీకు ఇతర దేశస్తుల పార్న్ వీడియోస్ ఎలా చేస్తారో, ఇదొక పార్న్కి సంబంధించిన కంప్లీట్ పార్న్కి సంబంధించిందే. ఇది నియర్ టు పార్న్ సంబంధించిన ఒక వెబ్ సిరీస్ గౌరవప్రదంగా గొప్పగా భారతదేశంలోకి ఫస్ట్ టైం ఒక చీడలాగా ఇన్బిల్ట్ అయిపోయింది. నార్త్ ఇండియాలో ఉల్లు వెబ్ సిరీస్ అనేది ఒకటి స్టార్ట్ అయిపోయింది. దాన్ని ఏంట్రా అని ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఆడవాళ్ళు జీవితాలతో ఎంత దారుణంగా ఆడుకుంటున్నారో ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ కొంతమంది మంచిగా పైసలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఆడవాళ్ళని టార్గెట్ చేసి
వాళ్ళని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించుకొని వాళ్ళ శరీరాలతో డబ్బు సంపాదించుకోవడానికి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని మెల్లగా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇక్కడ స్టెప్స్ ఎలా ఉంటాయంటే ఈ ఒళ్ళు వెబ్ సిరీస్లో ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడడంలో తప్పు లేదు. అందరూ దీన్ని హైట్ చేస్తున్నారు. ఈరోజు నేను ఓపెన్గా మాట్లాడేస్తాను. ఈ ఒళ్ళు వెబ్ సిరీస్లో ఫస్ట్ ఏం చేస్తారంటే ఆడవాళ్ళని ఫస్ట్ మెల్లగా రమ్మంటారు. ఫస్ట్ ఇందులో ఒక స్టోరీ ఉండదు, కాన్సెప్ట్ ఉండదు. మెల్లగా రమ్మంటారు. వచ్చిన తర్వాత వీళ్ళని ఒక లిమిట్ వరకు చిన్న ఎక్స్పోజింగ్స్ చేయమంటారు. అప్పుడు వాళ్ళ సిగ్గు బిడియం ఇవన్నీ ఉంటాయి. ఏం పర్లేదు అని ఎంకరేజ్ చేసి వాళ్ళ మెల్లమెల్లగా చిన్న వాళ్ళ చీర జారటమో ఇంకొకటి ఎక్స్పోజింగ్ చేయిస్తారు. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఉమెన్ మొత్తం తీసేయమంటారు. థర్డ్ స్టేజ్ ఆఫ్ ఉమెన్ మొత్తం ఒంటి మీద గుడ్డె పేలిక లేకుండా చేసేస్తారు. ఫోర్త్ స్టేజ్ ఆఫ్ ఉమెన్ వాళ్ళతో పార్న్ వీడియోస్ని తయారు చేస్తారు. ఫస్ట్ వాళ్ళలో కొంచెం తీసేసి వాళ్ళలో సిగ్గు బిడియాన్ని తీసేసి నెక్స్ట్ స్టెప్ చాలా ఓపికగా ఆడవాళ్ళతో నెక్స్ట్ స్టెప్ ఇలాగా నెక్స్ట్ వాళ్ళతో ఇండైరెక్ట్గా వేశ్య వృత్తిని చేసేస్తున్నారు. వాళ్ళని ఇండైరెక్ట్గా నెక్స్ట్ స్టేజ్ పార్న్ వీడియోస్ డైరెక్ట్ వాళ్ళతో చేయించేసి చాలా అందంగా లక్షణంగా గొప్పగా బొట్టు పెట్టుకుంటే మహాలక్ష్మిలా ఉండే వాళ్ళలా ఉంటారు. ఇలాగా కొంచెం విప్పేశాం, ఏముంది ఇప్పుడు యాంకర్లే కొంచెం విప్పేశారు, 10 లైకులు వచ్చాయి. ఇంకొంచెం విప్పేశారు, 100 లైకులు వచ్చాయి. ఇంకొంచెం విప్పేశారు, 1,00,000 లైకులు వచ్చాయి. ఇంకొంచెం విప్పేశారు, 1,00,00,000 లైకులు వచ్చేసాయి. అర్రే మొత్తం విప్పేస్తా. విప్పడం తప్పులేదు, ఇదొక పెద్ద టాక్సిక్ థింగ్ అయిపోయింది. అందుకే ఈరోజు 90% సమాజం ఎదురు తిరుగుతుంది. ఇలాగా ఒక ఆడబిడ్డని, లక్షణమైన ఒక ఆడబిడ్డని వేశ్యలుగా తయారు చేస్తున్నారు. ఒళ్ళు వెబ్ సిరీస్ ఇదే. లక్షణమైన అందమైన ఆడబిడ్డల్ని వాళ్ళ కష్టాల్ని వాళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళ ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల్ని ఆసరాగా చేసుకొని కొంచెం విప్పి మొత్తం విప్పేసి దాని తర్వాత వాళ్ళని ఇంకా అన్నీ విప్పేసిన వాళ్ళకి ఇంకా అలవాటైపోతుంది. దాని తర్వాత వాళ్ళని వేశ్యలుగా తయారు చేస్తున్నారు. మనం ఊర్లో నిరుపేద వాళ్ళని ఇంకొకరిని వేశ్యలుగా తయారు చేస్తున్నామని మహిళా మండలి వాళ్ళు ఈరోజు పోరాడుతున్నారు. మరి ఒళ్ళు వెబ్ సిరీస్ అంటే ఏంటి? ఆడబిడ్డల్ని వేశ్యలుగా తయారు చేయడమే కదా. వాళ్ళతో ఈరోజు పార్న్ వీడియోస్ చేస్తున్నారు. ఇక్కడ దాకా ఒక ఎత్తు అయితే ఇప్పుడు అసలైన టాక్సిక్ థింగ్ జరుగుతుంది. ఏంటంటే ఇలాగా ఒళ్ళు అనే వెబ్ సిరీస్ని అడ్డం పెట్టుకొని నిరుపేదలు, అభాగ్యులు, అమాయకులతో ఒక వేశ్య వృత్తిని ఈరోజు ఒళ్ళు వెబ్ సిరీస్ని అడ్డం పెట్టుకొని పైసలున్న వాళ్ళు ఆడబిడ్డల జీవితాల్ని, ఆడబిడ్డల్ని కళ్ళ ముందే వేశ్యలుగా తయారు చేస్తున్నారు. ఎందుకు నోరు లేపుతారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కొంచెం విప్పాం, ఏముంది? విప్పడం వల్ల వచ్చింది. విప్పుకుంటూ పోతే ఒళ్ళు వెబ్ సిరీస్లో నేర్పించేది మనకు అది. కొంచెం విప్పమ్మా అంటారు, ఏం పర్లేదని ఎంకరేజ్ చేస్తారు. ఇంకొంచెం విప్పు స్టేజెస్ నీట్గా స్టేజ్ వైజ్డ్గా వాళ్ళ సైకలాజికల్తో ఆడుకొని వాళ్ళని వేశ్యల దాకా తీసుకొని వస్తున్నారు. అక్కడ దాకా తెలియకుండా ఈ ఇండైరెక్ట్గా ఆడబిడ్డల జీవితాలను ఇలాగ నాశనం చేస్తున్నారు. ఇలాగా వాళ్ళని వేశ్యల దాకా తీసుకురావడమే కాకుండా ఇక్కడ ఈ ఒళ్ళు వెబ్ సిరీసెస్లో అసలు కాన్సెప్టే ఉండదు. అస్సలైన స్టోరీస్ వింటే మీకు దిమ్మ తిరిగిపోతుంది. ఈ ఒళ్ళు వెబ్ సిరీస్లో ఆడబిడ్డల్ని వేశ్యలుగా తయారు చేయడమే కాకుండా వాళ్ళతో చేసే అకృత్యమైన ఈ కామం, మతం ఎక్కువైపోయి డబ్బులున్న వాళ్ళు చేసే అకృత్యాలు ఏంటో తెలుసా? ఇక్కడ స్టోరీస్ ఏంటో తెలుసా? ఒక కన్న బిడ్డ కొడుకు చదువుకుంటూ ఉంటాడు. చదువుకుంటూ ఉంటే ఒక తల్లి వస్తుంది. ఏంట్రా ఏం చదువుతున్నావు అంటే సైన్స్ ఏంటి అని దగ్గరకు వస్తుంది. ఆ తల్లి ఏ ఫ్రాకో ఇంకొకటో వేసుకొని వస్తుంది వాడి దగ్గరికి. వచ్చి ఏం బిడ్డ ఏం చదువుతున్నావు అంటది. ఏం చదువుతున్నావు అంటే మమ్మీ ఇది చదువుతున్నా అంటే దగ్గరగా వచ్చి ఈమె ఆర్గాన్స్ అన్ని వాడికి టచ్ చేస్తుంది. సైన్స్ ఇది సైన్స్ ఇది కాదు బెట్రా, నేను ఒరిజినల్గా నీకు సైన్స్ నేర్పిస్తా అంటే ఇప్పుడు సెక్షువల్ నాలెడ్జ్ ఏదైనా సబ్జెక్ట్ ఉంటుంది అనుకో సైన్స్, ఇది కాదు బెట నేను ప్రాక్టికల్గా నేర్పిస్తా అని వాళ్ళమ్మ బట్టలు ఇప్పి
ఒక కొడుకుతో రొమాన్స్ చేస్తుంది. ఇదే ఉల్లు వెబ్ సిరీస్ సబ్జెక్ట్. అంటే ఏంటి? కన్న కొడుకుతో ఒక తల్లి. ఇవే కాన్సెప్ట్. ప్రతి ఒక్కరికి తెలియదు. ఇవి 90% అందరికీ తెలుసు. నో తెరవట్లేదు. ఉల్లు వెబ్ సిరీస్ ఏంటి? కన్న కొడుకుకి వాళ్ళమ్మ నేర్పిస్తుందంట. ఇది డైరెక్ట్ ఇచ్చేసేస్తారు. సెకండ్ పాయింట్ ఏంటో తెలుసా? ఒక కూతురు ఏదో పని చేస్తూ ఉంటుంది. పని చేస్తూ ఉంటే చెమట కారో నడుం మీద చెమట వచ్చో ఏదో వచ్చో సెక్సీగా కనిపిస్తుంది. వీళ్ళ నాన్న వెళ్తాడంట, ఆమెను దగ్గరికి తీసుకుంటాడంట. ఆ దగ్గర తీసుకొని నాన్న కూతురు కలిసి చేస్తారంట రొమాన్స్. ఇవన్నీ మీకెలా తెలుసు? మీరు రోజు ఇవి చూస్తారంటే ఇంట్లో నన్ను పట్టుకొని తంతారు. కానీ అందరికీ నాలెడ్జ్ తెలుసు. ఎందుకంటే ఎలా తెలుసు అంటే టీవీలో ఫస్ట్ ఇంతకుముందు నేషనల్ జియోగ్రఫీనో ఇది మన భక్తి ఛానల్స్లో వచ్చాయి. ఉల్లు వెబ్ సిరీస్ అనేది ఒకటి పెట్టేశారు. అదో పెద్ద గొప్ప ఇదనేసి దాని మీద గ్రౌండ్ వర్క్ చేస్తే మనకు తెలిసినవి తెలుస్తాయి. సో కాబట్టి ఇప్పుడు తండ్రి కూతురు రొమాన్స్ అంటే ఏంటిది? ఒక ఆడబిడ్డను వేశ్యగా తయారు చేయడం కాకుండా ఒక తల్లి కొడుకు రొమాన్స్, ఒక కూతురు అంటే ఇంత పాపాన్ని చూసి కలియుగంలో ఆ పాపంలో మనం పాలు పంచుకుంటున్నామా? కుటుంబ వ్యవస్థ ఏంటి? ఉల్లు వెబ్ సిరీస్ ఎప్పుడు ఎందుకు నోరు మెదపట్లేదు? ఉల్లు వెబ్ సిరీస్ ఇవే. ఒక ఆడబిడ్డను వేశ్యగా తయారు చేసి ఇండైరెక్ట్గా మీరు ఈరోజు సమాజంలో ఆడబిడ్డల్ని వేశ్యలుగా తయారు చేస్తున్నారు, అది చేస్తున్నారు అని మహిళా మండళ్ళు పోరాడుతున్నారే. ఉల్లు వెబ్ సిరీస్ ఏంటి? ఆడబిడ్డల్ని వేశ్యలుగా తయారు చేసి వాళ్ళతో తండ్రి కూతురు, కొడుకు తల్లి సంబంధ బాంధవ్యాల్ని తెంచేసి అంత క్రూరంగా ఇంత హారబుల్ కాన్సెప్ట్స్ని ఈరోజు వాళ్ళు తయారు చేసి ఉల్లు అనే కాన్సెప్ట్ని పెట్టుకొని సమాజం మీద రుద్దుతూ ఉంటే బట్టలు ఇప్పేసుకొని తిరుగుతాము, బరి తెగించి దాటిపోయి ఈరోజు సమాజాన్ని ఇంత భ్రష్టు పట్టిస్తామంటే చేసుకోండి. ఏం చేయాలనుకుంటున్నారు మీరు? రేపొద్దున ఇళ్లలో కుటుంబ వ్యవస్థలో ఎలా పెంచాలనుకుంటున్నారు పిల్లల్ని? ఎలా తయారు చేయాలనుకుంటున్నారు పిల్లల్ని? ఇదే నేర్పించడం. వీధిలో గజ్జి కుక్క కన్నా ఇంగిత జ్ఞానం ఉంది కదా. వీధిలో గజ్జి కుక్క పిచ్చి కుక్కల కన్నా ఇంగిత జ్ఞానం ఉంది కదా. అదొక ఆడకుక్క దగ్గరికి వెళ్తుంది, తన బిడ్డల దగ్గరికి వెళ్ళదు కదా. అంతకన్నా క్రూరంగా సమాజాన్ని ఈరోజు ఆడదాన్ని అడ్డం పెట్టుకొని, ఆడదాని వీక్నెస్ని అడ్డం పెట్టుకొని, వాళ్ళ ఇబ్బందుల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ఆడబిడ్డల్ని బట్టలు వివస్త్రలుగా చేసి వాళ్ళని వేశ్యలుగా తయారు చేసి తల్లికి వీటికి సంబంధం లేకుండా అక్రమమైన సంబంధాల కన్నా దారుణంగా ఈరోజు సమాజాన్ని తయారు చేసి వివస్త్రలుగా చేసి స్త్రీలను ఈరోజు పచ్చిగా దారుణంగా వ్యాపారం చేస్తుంటే క్యా హై మే డ్రెస్ కుచ్ పేనేతో ఏం మాట్లాడుతున్నారు? లోపల జరుగుతుంది ఇది. ఇవందరికీ తెలుసు. అవి చెప్పుకోలేక, నోరు తెరవలేక ఆడవాళ్ళు చాలామంది ఇంటర్నల్గా లోపల పోరాడుతున్నారు. సో ఉల్లు వెబ్ సిరీస్ వల్ల ఎంతోమందిని, ఉల్లు వెబ్ సిరీస్ అనే ఒక కాన్సెప్ట్ ఎంతోమంది ఆడబిడ్డల్ని, లక్షణమైన ఆడబిడ్డల్ని వేశ్యలుగా తయారు చేస్తుంది. వేశ్యలుగా తయారు చేయడం కాకుండా సమాజంలో తల్లికి తండ్రికి ఉన్న సంబంధాలని, బిడ్డకి తల్లికి ఉన్న పవిత్రమైన సంబంధాలని అక్రమ సంబంధాలుగా మార్చి అత్యంత క్రూరంగా సమాజాన్ని మారుస్తుంది. దీనివల్ల ఇవన్నీ చూసిన సమాజం ఈ కామపూరితమైన ఆలోచనలతో ఆ కామాన్ని రకరకాలుగా వాడుకోవాలనే ఉద్దేశంతో సంబంధ బాంధవ్యాల్ని తెంచుకొని ఎవరిని పడితే వాళ్ళ మీద పడి విచ్చలవిడితనం, ఎలాగైతే బట్టలు విచ్చలవిడిగా విప్పుకొని ఎగురుతున్నారో అలా విచ్చలవిడిగా విశృంఖలంగా సెక్స్ చేసేసి ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎయిడ్స్ అనే మహమ్మారి మళ్ళీ మొదలైపోయింది. ఈ రకంగా శృంగారంలో విచ్చలవిడితనం, డిఫరెంట్ ఫ్లేవర్స్, టేస్ట్స్ డిఫరెంట్ అనేసి
ఎవరికి సంబంధ బాంధవ్యాలు దొరకకుండా యానిమల్ లాగా పిచ్చి కుక్కలన్నా ఒక ఆడదానికి ట్రై చేస్తే సంబంధ బాంధవ్యాలు లేకుండా అనుబంధాలు ఏమి లేకుండా ఎలా పడితే అలా పడి చేసుకుంటూ ఈరోజు సమాజం ఇంటర్నల్గా ఎయిడ్స్ అనే రోగాన్ని సమాజంలో మోరల్స్ని చంపేస్తుంది. ఎక్కడ స్టార్ట్ అయింది? ఉళ్ళులో కొంచెం తీయమన్నారు. సెకండ్ స్టేజ్ ఇది తీసేయమన్నారు. థర్డ్ స్టేజ్ మొత్తం బట్టలు తీసేయమన్నారు. ఫోర్త్ స్టేజు నువ్వు వేషగా తయారవ్వమన్నారు. ఫిఫ్త్ స్టేజు తండ్రితో చేయమన్నారు. సిక్స్త్ స్టేజు కొడుకుతో చేయమన్నారు. అంటే ఆడబిడ్డ తన కంట్రోల్ దాటితే, ఆడబిడ్డ తన కొంగును తీస్తే ఎన్ని అనర్థాలు జరుగుతాయో అనేది ఇది చూపించారు. ఇవన్నీ చూస్తూ ఉన్న ఇదొక కాన్సెప్టా? సెకండ్ కాన్సెప్ట్, ఇవన్నీ చూస్తూ ఇవన్నీ జరుగుతూ ఈరోజు స్వేచ్ఛ ఆడబిడ్డలకి ఇచ్చినప్పుడు విద్య ఇంకో దాని మీద వాడుకోమన్నారు. వీళ్ళు కూడా ఏంటంటే ఈ ఎక్స్పోజ్ చేయటం వల్ల సెకండ్ స్టేజ్ ఏమైపోతుందో తెలుసా? హైదరాబాద్ అనే సిటీలో అమీర్పేట్, కూకట్పల్లి ఇలా ఎన్నో హాస్టల్స్ ఉన్నాయి. వాళ్ళు కష్టపడి ఏదో ఆడబిడ్డలు చదువుకుంటారని వాళ్ళని స్కూల్స్కి కాలేజెస్కి పంపిస్తే వాళ్ళ నిరుపేద కష్టము ఇంకొకటో ఉండటం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే, గాడ్ ప్రామిస్ చెప్తున్నా, అమీర్పేట్, కూకట్పల్లి, కేబిహెచ్పిలో చాలామంది చిన్న ఆడబిడ్డలు వేశ్యవృత్తికి అలవాటు పడిపోయారు, లేదా బాయ్ ఫ్రెండ్స్ని పెట్టుకోవడం అలవాటు పడిపోయారు. రీజన్ ఏంటంటే, ఇప్పుడు హాస్టల్లో వచ్చిన వాళ్ళలో ఎంతోమంది ఆడబిడ్డలు ఒక డాక్టర్ అవ్వాలని ఉంటుంది, ఇంకొకరికి ఒక ఇంజనీర్ అవ్వాలని ఉంటుంది, ఇంకొకరికి ఒక లాయర్ అవ్వాలని ఉంటుంది. ఇలాంటప్పుడు ఈరోజు ఆడబిడ్డలకి ఫ్రీడమ్ ఇవ్వటం వల్ల వాళ్ళు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? ఇలాంటి ఆడబిడ్డలు అక్కడెక్కడ డబ్బు అడుక్కోను, పార్ట్ టైం జాబులు చేసో కష్టపడో ఆ డబ్బుతో వాళ్ళు డాక్టరో మెడిసిన్ చదువుకోవడానికి అప్పో సొప్పో చేసి చదువుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది? అవసరం లేదు. రోడ్డు పక్కన నిలబడితే ఈజీగా డబ్బులు వచ్చేస్తుంది. 2,000, 3,000, 5,000 ఇచ్చేస్తారు. లేదా బాయ్ ఫ్రెండ్స్ని ఉంటే ఏం చేయాలి? ఒళ్ళు అమ్ముకోవాలి. ఇలాగా రేపొద్దున డాక్టర్ అయ్యే వాళ్ళని మనం వేశ్యల్లా తయారు చేస్తున్నాం. ఎందుకంటే ఏయ్ అంటే ఆపేస్తారు తప్పకుండా. ఈజీ మనీ, ఒళ్ళు అమ్ముకుంటే డబ్బులు వచ్చేస్తుంది. ఎందుకు నేను పాచి పనులు చేయాలి? ఎందుకు నేను కష్టపడాలి? ఎందుకు నేను పోరాడాలి? ఎంతమంది ఆడపిల్లలు ఈజీ మనీ అంటే ఏంటి? ड्रेस निकाले तो 500 5,000 आएगा, पूरा मंथ हार्ड वर्क करे तो कुछ नहीं मिलेगा, इधर 1 घंटे में मेरे को पैसा आएगा. అంటే ఆడపిల్లలు అందరూ అని చెప్పట్లేదు, చాలామంది ఆడపిల్లలు ఏం చేస్తున్నారు? ఈజీ మనీ అంటే ఏంటి? నెలంతా కష్టపడితే 15,000. సూపర్ మార్కెట్లో ఒక అమ్మాయి నేను అడిగితే, సార్ నెలంతా నించొని ఉండాలి, కష్టపడితే మా 15,000 వస్తుంది, అది సార్. దీనివల్ల ఆడపిల్లలకి ఈ స్వేచ్ఛ రావటం వల్ల ఈజీ మనకి అలవాటు పడిపోయి మొత్తం హాస్టల్లో గ్రౌండ్ వర్క్ చేసి చూడండి, రీసెర్చ్ చేసి చూడండి. ఎవ్రీబడి గో స్టాండ్ ఆన్ రోడ్ ఆర్ ఎవరొకరు బాయ్ ఫ్రెండ్ తగులుకొని వీళ్ళతో ఇంటర్నల్గా ఇండైరెక్ట్గా యంగ్ గర్ల్స్, టీనేజ్ గర్ల్స్, ఉద్బల భవిష్యత్తు ఉన్న ఆడబిడ్డలు దే ఆర్ డూయింగ్ ఇండైరెక్ట్గా వ్యభిచారం చేస్తున్నారు. ఇలాగా ఒక డాక్టర్ అవ్వాల్సిన ఆడబిడ్డ, ఒక లాయర్ అవ్వాల్సిన ఆడబిడ్డ, నేను తల్లినంటే గౌరవిస్తా, సీతమ్మ తల్లిని గౌరవిస్తా, ఆడబిడ్డని చాలా గౌరవిస్తా, ఆ ఉద్దేశంతోనే ఆడబిడ్డ బాగుపడాలి, ఆడబిడ్డ గొప్పగా తయారవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ మాట్లాడుతున్నా, ఎవరిని కించపరిచి కాదు. ఈరోజు ఇలాగా అమీర్పేట, కూకట్పల్లి, కేబిహెచ్పిలో ఆడబిడ్డలు వాళ్ళకి ఈజీగా అలవాటు చేయటం వల్ల, స్వేచ్ఛను అలవాటు చేయటం వల్ల విశృంఖలంగా వాళ్ళు చిన్న బిడ్డలు తెలిసి తెలియని వయసులో వేశ్యలుగా తయారైపోయి
ఈజీ మనకి అలవాటు పడిపోయి సంపాదిస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలుసు. నెలంతా కష్టపడితే 15,000 వస్తుంది నించొని పని చేస్తే. ఇక్కడ ఈజీగా నేను ఒక గంట అన్నీ విప్పేస్తే 5,000 వస్తుంది, లేదా ఎంత వస్తుందో నాకు మనకు తెలీదు, ఇంత వస్తుంది. కాబట్టి ఏమైపోతారు పిల్లలు, వాళ్ళకి ఇంకా అంత జ్ఞానం లేని పిల్లలు ఏమైపోతారు, ఆడబిడ్డలు దీనికి అలవాటు పడిపోతారు. ఇక్కడ ఈజీగా డబ్బులు వస్తుంది, ఎంటర్టైన్మెంట్ వస్తుంది, తాగిస్తారు, తిప్పిస్తారు, బైక్లో తిప్పుతాడు, ఎంజాయ్ చేస్తాడు. దీన్ని మగాళ్ళు ఆసరాగా చేసుకొని ఒక్కొక్క ఆడబిడ్డ జీవితాలతో ఆడుకునేస్తున్నారు. స్వేచ్ఛా జీవితం బహుత్ 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 అచ్చా హై, బహుత్ బడియా హై. ఇంకా కొంతమంది ఇంగిత జ్ఞానం లేని పెద్ద మహానుభావులు ఇవన్నీ తెలిసి తెలియకుండా తెలియదు కానీ ఇంత స్వేచ్ఛ వల్ల దారుణాలు జరుగుతుంటే విప్పుకొని తిరగండి అంటారా? కొంచెం విప్పండి. మగాడి స్టేజ్ ఏంటి? ఫస్ట్ స్టేజ్ కొంచెం విప్పారు. ఆడపిల్లలకి బిస్కెట్స్, వావ్ ఎంత సెక్సీగా ఎంత హాట్గా ఉన్నావు, ఇంకొంచెం విప్పువా, వావ్ దేవకన్యలా ఉన్నావు, ఇంకొంచెం విప్పవా, వావ్ భూప్రపంచంలోని అంత అందాన్ని ఎవరు చూడలేదు, మొత్తం విప్పేవా, వావ్ అసలు ఇంత గొప్ప అందాన్ని నేను ఎక్కడా చూడలేదు, ప్లీజ్ ఈ అందం నా సొంతం కావాలి. వాడేస్తారు. అయిపోయిన తర్వాత పోబే निकाल हो गया, उसका जिंदगी बर्बाद हो गया और लड़की का जिंदगी हो गया, అయిపోయా జీవితం. ఇదే జరిగేది. ఆడది కప్పుకుంటే ముట్టి చూడు, నిన్ని జైల్లో వేసి కుక్కను కొట్టినట్టు కొడతారు ఆడబిడ్డ కొంగున టచ్ చేస్తే. అదే ఆడబిడ్డ తనకు తానుగా తీసేస్తే నిన్ను న్యూడ్గా తయారు చేసి ఆడబిడ్డ కొంగు వేసుకుంటే దాన్ని టచ్ చేస్తే ఒక మగాడిని కాళ్ళు చేతులు ఎరగొడతారు. అదే ఆడబిడ్డ అన్నీ విప్పేస్తే తనని వాడుకొని నగ్నంగా నడి రోడ్డు మీద తన జీవితాన్ని నడి రోడ్డు పాలు చేసేస్తారు. am I right or not? దీన్ని బట్టి ఆడబిడ్డ కప్పుకోవాలా, విప్పుకోవాలా? ఆడబిడ్డ కప్పుకున్న రోజు ఆడబిడ్డ కొంగు ముట్టుకోవాలంటే కాళ్ళు చేతులు విరుగుతాయి మగాడికి. అదే ఆడబిడ్డే తనకు తానుగా విప్పేస్తే నడి రోడ్డు మీద ఆడబిడ్డను వాడుకొని నగ్నంగా ఆడబిడ్డ జీవితాన్ని రోడ్డు పాలు చేసేస్తారు. కప్పుకోవడానికి విప్పుకోవడానికి ఆడబిడ్డ జీవితానికి ఇంత ముడిపడుంది బాస్. మై డియర్ పెద్దలు గొప్పవాళ్ళు, ఇంత లెక్క ఉంది. ఇలాగా హాస్టల్స్లో వాళ్ళందరూ ఈజీ మనీకి అలవాటు పడిపోయి తెలియకుండా ఎంతోమంది ఆడబిడ్డలు వేశ్యావృత్తికి అలవాటు పడిపోయారు. పాయింట్ 3, సోషల్ మీడియాస్లో, ఇన్స్టాగ్రామ్స్లో, ఫేస్బుక్స్లో, యూట్యూబ్స్లో ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఎక్స్పోజ్ చేసి ఏమీ లేదు, ఏం నాలెడ్జ్ లేదు, ఏమీ లేదు. ఎలా తయారు చేస్తున్నారంట సోషల్ మీడియాస్ని? వాళ్ళ ముక్కు కడుక్కునేవి, మూతి కడుక్కునేవి, బట్టలు మార్చుకునేవి, టాయిలెట్ పోసుకునే వీడియోస్ పెట్టేస్తున్నారు. దాన్నేంటి మనం ఎప్పుడూ చూడనివి ఏవో వల్గారిటీగా కనిపిస్తున్నాయి కాబట్టి అందరు దాన్ని చూడటం స్టార్ట్ చేసేసారు. చూసి భలే ఇంట్రెస్టింగ్ ఉందని అందరూ లైక్ కొట్టడం స్టార్ట్ చేశారు. దీనివల్ల వాళ్ళకి ఎంతోమంది సబ్స్క్రైబర్స్, లైక్స్ అన్నీ రావటం వల్ల ఏమైపోయింది, ఎంతోమంది సబ్స్క్రైబర్స్, లైక్స్ రావటం వల్ల వాళ్ళకి డబ్బులు కూడా రావటం అలవాటైపోయింది. ఇలా అలవాటైపోవడం వల్ల అరే ఓ పక్కింటామె ఇప్పేసింది, నేను ఇంకా ఇప్పేసి చేస్తా. ఇళ్ళల్లో పక్కింట్లో గౌరవాలు పోగొట్టుకొని, పక్కింట్లో సంసారాలు పోగొట్టుకొని, ఇలా చేస్తున్నావు, ఇంత దారుణంగా చేస్తున్నావు, నా ఇష్టం, పైసలు వస్తున్నాయి, నువ్వు రోజంతా కష్టపడితే 5,000 వస్తుంది, నేను ఇలా చేస్తుంటే నాకు లక్షలు వస్తున్నాయి సబ్స్క్రైబర్స్, నా ఇష్టం, నేను సంపాదిస్తున్నా, నువ్వెవడు చెప్పడానికి? కొట్టుకోవడం, విడిపోవడం, ఎవరితోనో ఒకటితో వెళ్ళిపోవడం. ఆ దాంట్లో ఎవడో ఒకడు గొప్పగా ఎప్పుడు ఏమంతంగా ఉన్నావు నువ్వు దేవత అది ఇదేనే ఎవడో లైక్ చేసుకుంటూ ఒకడు చేస్తుంటాడు, వాడి నంబర్ ఏదో తీసుకుని వాడితో జంప్ అయిపోవడం. దానివల్ల వీళ్ళు ఇక్కడుండే భర్తను, పిల్లల్ని చంపేయటం. ఇలా
ఇంకొన్ని గొప్ప అనర్థాలు అనేవి ఈ విప్పుకొని ఎగరడం వల్ల జరుగుతున్నాయి. థర్డ్ పాయింట్ ఏంటంటే టీనేజ్ పిల్లలు. ఈరోజు ఒక అమ్మాయి ఏదో విప్పుకొని డ్యాన్స్ చేస్తుంది. తనని చూసి అందరూ ఇన్స్టాగ్రామ్లు పెట్టుకొని ఆడబిడ్డలు మొత్తం ఇన్స్టాగ్రాముల్లో అందరూ సోషల్ మీడియాస్లో విప్పుకొని ఎగరడం, మొత్తం వాళ్ళ వక్షస్థలాల్ని అది ఇది చేసి ఆఖరికి సోషల్ మీడియాస్ని పాపం వాళ్ళకి ఆడపిల్లలకి ఏం తెలుసు, చిన్న వయసు వాళ్ళకి ఎలా ఉపయోగించుకోవాలో తెలియకుండా మన గొప్ప కార్యక్రమం ఎవరో ఒక అబ్బాయి మైనర్స్ 14 ఏళ్ళ అబ్బాయి ఎవరో ఎస్తో స్టార్ట్ అవుతుంది, మైనర్ ఏళ్ళ అమ్మాయి డైరెక్ట్ వాళ్ళు చేసుకునే రొమాన్స్ వీడియోని ఇన్స్టాగ్రామ్లో వదిలేశారు. స్వేచ్ఛ అనేది ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే ఆడబిడ్డలు అంటే పిల్లలు ఇన్స్టాగ్రామ్లో రొమాన్స్ చేసుకునే వరకు వదిలేస్తే ఇన్స్టాగ్రామ్ అనేది ఒక సోషల్ మాధ్యమం, సమాజానికి ఉపయోగపడే ఒక సోషల్ మీడియాని పార్న్ సైట్లా తయారు చేశారు. సో అమ్మాయిలు వాళ్ళు ఎగురుతున్నారు వీళ్ళు ఎగురుతున్నారు అని అందరూ బట్టలు ఇప్పుకొని ఈరోజు అందరూ అందులో మీ బిడ్డలు, ఇంకొకరి బిడ్డలు, వాళ్ళ బిడ్డలు అందరూ ఆడబిడ్డలు విచ్చలవిడిగా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాస్లో కంటెంట్ లేకపోయినా ఏం లేకపోయినా ఎగరడం స్టార్ట్ చేసి, బట్టలు ఇప్పడం స్టార్ట్ చేసి, బట్టలు ఈ పర్సనల్ పార్ట్స్ని చూపించడం స్టార్ట్ చేసి, పర్సనల్ థింగ్స్ అన్నీ చూపించడం స్టార్ట్ చేసి, పార్న్ వీడియో స్టార్ట్ చేసి, అక్కడ కూడా ఈ వివస్త్రాలుగా మారిపోయి ఆడపిల్లలు ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఇక్కడ సోషల్ మీడియాస్ని పార్న్ సైట్స్లో మార్చేసి ఎవడో ఒకటి ఇన్స్టాగ్రామ్లో దొరికిన వాడితో ఇల్లీగల్ అఫారిటికల్ పెట్టుకొని రిలేషన్స్ తెంచుకొని తల్లిదండ్రుల మాటలు వినకుండా వాడంతా వాడుకొని వదిలి మగపిల్లకాయలందరూ అంతే. నువ్వు అంతా సింపుల్గా నేనే చెప్తాను, అద్భుతం, ఎక్సలెంట్, అమేజింగ్ అన్నీ చెప్పేస్తారు. అంగాలను చూసి అట్రాక్ట్ అయిన వాడు దాని మీద మోజున్నంత వరకే నేను వాడుకొని వదిలేస్తాడు. పవిత్రంగా నిన్ను చూసిన వాడు జీవితాంతం దేవతల గుండెలో మైండ్లో గుడి కడతాడు. అంగాంగం ఒక్కసారి అట్రాక్ట్ చేస్తుంది, రెండోసారి అట్రాక్ట్ చేస్తుంది, మూడోసారి ఎట్లాంటి మగోడైనా సరే ఇంక నీ మీద ఇంట్రెస్ట్ లేదు వెళ్ళిపో అంటాడు. అందరూ ఆడబిడ్డ జీవితాలు ఇలాగే రోడ్డు పాలు అవుతున్నాయి. అదే నువ్వు నీ సంస్కారంతో, నీ బుద్ధితో, నీ వినయంతో నువ్వు అట్రాక్ట్ చేసి చూడు, వాడి జీవితాంతం నీ గుండెలో గుడి కడతాడు. సో అలాగా అందరూ ఆడపిల్లలు ఎక్స్పోజ్ చేయడం, అట్రాక్ట్ అవ్వడం, వాళ్ళు యూజ్ చేయడం మొదలేసేయడం, ఇలా ఎన్ని కేసెస్ ఆడపిల్లలు నా జీవితం ఇలా పాడైపోయింది తల్లిదండ్రుల మాటలు వినకుండా వాళ్ళు తెలియని నాలెడ్జ్లో వాళ్ళందరూ ఎగిరేయటం, అందరి జీవితాలు పాడు చేసుకోవటం. ఇంకొక పాయింట్కి వస్తాయి. ఇప్పుడు దీన్ని ఆసరాగా చేసుకొని చాలామంది ఇంకొక క్రైమ్ స్టోరీ చెప్తాను. ఇప్పుడు మీరు ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేస్తే సో ఇలాగే ఇన్స్టాగ్రామ్స్ సోషల్ మీడియాస్లో ఇలాంటి కొన్ని అనర్థాలు జరుగుతున్నాయి. బట్టలు విప్పేస్తే ఏంటి, ఇన్ని జరుగుతున్నాయి, గంటలు చెప్తున్నా, ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఇంకొక స్టోరీ చెప్తాను చూడండి. ఇంకొకటి, ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే ఒకరోజు నేను మా మిస్సెస్ వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి నేను కర్నూలు బస్ స్టాప్లో మా మిస్సెస్ వాళ్ళని పికప్ చేసుకోవడానికి ఇంటికి తీసుకురావడానికి వస్తున్నాను. కర్నూలు అక్కడి నుంచి నేను బాజ్పల్లి దాకా రావాలి, నిజాంపేట దాకా రావాలి. ఆటోలో వస్తుంటే ఒక డ్రైవరు సరదాగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. భయ, నేను ఆటో డ్రైవరు, రోజుకు నాకు 500 మిగులుతుంది. ఇప్పుడు ఈ మధ్య ఆడవాళ్ళు ఇలాగా స్వేచ్ఛగా ఇది చేయటము, ఈ వీడియో కాల్స్ యాప్స్ అన్నీ వచ్చేసాయి భయ్య. ఒక అమ్మాయి నా దగ్గర వీడియో కాల్, నేను అన్నీ నీకు విప్పి చూపించేస్తాను, నాకు 1000 రూపాయలు పంపించను భయ్య, నాకు వచ్చిన 1000 రూపాయలు ఇట్లా పోతుంది భయ్య, ఇట్లా కష్టపడిన మా డబ్బులంతా ఇలా వెళ్ళిపోతుంది భయ్య అన్నాడు. దాని మీద ఒక గ్రౌండ్ వర్క్ రీసెర్చ్ చేస్తే ప్లే స్టోర్ యాప్లో చాటింగ్ యాప్స్, వీడియో కాల్ యాప్స్ అనేసి 10 కాదు, 100 కాదు, 1000 యాప్లు తయారొచ్చాయి. దీని గొప్ప ఘనకార్యం ఏంటంటే, ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేస్తే ఇక్కడ ఈ వీడియో కాల్ యాప్స్ ఏంటంటే, ఇక్కడ అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఇక్కడ 14 ఇయర్స్ కాదు కదా, 14 ఇయర్స్, 12 ఇయర్స్, 13 ఇయర్స్, 16 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ ఓల్డ్ వాళ్ళందరినీ పట్టుకొని వచ్చి ఇండైరెక్ట్గా ఇక్కడ కూడా వేశ్యవృత్తిని చేస్తున్నారు. వీళ్ళందరినీ పట్టుకొని వచ్చి ఏం చేస్తారంటే, ఇక్కడ ఆడవాళ్ళకి ఎంతసేపు చాట్ చేసినా ఏం చేసినా ఫ్రీ. మీరు చేయాల్సింది ఏం తెలుసా, మగవాళ్ళని ట్రాప్ చేయాలి. మగవాళ్ళని ట్రాప్ చేసి
వాళ్ళ దగ్గర డబ్బు గుంజుకోవాలి. మీ అంగాంగ ప్రదక్షిణ చేసినట్టు చేసి వాళ్ళ దగ్గర డబ్బు గుంజుకోవాలి. ఇవి ఈ యాప్స్ యొక్క ఘనకార్యం. ఇక్కడ జరిగే అనర్థాలు నేనేంటంటే, పిల్లలు ఆడబిడ్డలు ఈజీ మనీకి అలవాటు పడిపోయి, ఇక్కడ ఈ యాప్స్ ఏంటంటే డేటింగ్ యాప్స్ ఇవన్నీ. ఈ డేటింగ్ యాప్స్లో ఏం చేస్తారంటే, ఇక్కడ నేను నీకు వీడియో కాల్ చేస్తాను, నేను న్యూడ్గా అన్నీ నేను నీకు చూపిస్తాను, నాకు ఇంత డబ్బులు పంపించు అంటారు. అలాగా ఆటో నడుపుకునేవాడు ఇంకొకడో వాడు రోజంతా కష్టపడి అలసిపోయి ఉంటాడు. వాడు ఒత్తిడి, టెన్షను ఏదో ఉంటుంది. వాడి వీక్నెస్ని, మగవాళ్ళ వీక్నెస్ని ఆసరాగా చేసుకొని వాడికున్న చిన్న చిన్న పాకెట్ మనీస్ ఇంటికి తీసుకొని పోయే డబ్బుల్ని అక్రమంగా లాక్కొని వాడిని రోడ్డు పాలు చేసి ఇండ్లలో గొడవలు చేసేలాగా చేయటమే ఈ గొప్ప కార్యక్రమం యొక్క సదుద్దేశం. ఈ యాప్స్లో గొప్ప యాప్స్ అని, ఇంకా డైవర్స్ యాప్, ఇంకా నువ్వు విడిపోతే మీ వైఫ్తో సాటిస్ఫై లేకపోతే మేము సాటిస్ఫై చేస్తామనే యాప్లు, ఇవంతా కుళ్ళు కుషిద్ధం రోగాలు తెచ్చుకునే యాప్లే మొత్తం. వై డోంట్ యు ఆర్ నాట్ బ్యాన్? ఎందుకు బ్యాన్ చేయట్లేదు ఇవి? ఎందుకు మీరు బ్యాన్ చేయట్లేదు? దీనివల్ల 13 years గర్ల్ నుంచి 60 years లేడీస్ వరకు ఏం చేస్తున్నారో తెలుసా? ఈజీ మనీ కోసం వీళ్ళకి ఇచ్చే టార్గెట్స్ ఏంటి? ఈజీగా వాళ్ళతో మాటల్లో పెట్టి వాళ్ళని చిన్నగా ఏదో అట్రాక్టివ్గా చూపించేసి వాడి దగ్గర డబ్బులు గుంజుకో. ఫస్ట్ ఒక 500 గుంజుకో, 200, 1000 రూపాయలు గుంజుకో, 5000 గుంజుకో, 10,000 గుంజుకో, లక్షలు గుంజుకో, కోట్ల రూపాయలు గుంజుకో. ఇలాగా మగవాళ్ళని ట్రాప్ చేసి లక్షల కోట్లు దండుకునే కేసెస్లు కూడా మనకు వస్తున్నాయి. ఇలా వీళ్ళ దగ్గర వాళ్ళ అంగాంగ ప్రదక్షిణ చేసి న్యూడ్ వీడియో కాల్ యాప్స్ని తయారు చేసి ఇక్కడ ఆడబిడ్డ జీవితాలని నాశనం చేయకుండా కూలి పని, నేల పని, నిరుపేదల్ని టార్గెట్ చేసి వాళ్ళకున్న చిన్న పాకెట్ మనీని ఇంటికి తీసుకొని పోయి బిడ్డకు బొమ్మను తీసుకొని పోతాడో, లేకపోతే భార్యకి ఏదన్నా గాజులు తీసుకొని పోతాడో, లేదా ఇంటికి 2 kgs బియ్యం తీసుకొని వెళ్ళిపోతాడో, ఆ డబ్బుని ఇలాగా మగవాడి వీక్నెస్ని అడ్డం పెట్టుకొని, మగవాడి వీక్నెస్ని, వాడు రోజంతా కష్టపడి ఉంటాడు, పాపం అలసిపోయి ఉంటాడు. ఎందుకు లేబర్ వాళ్ళు ఇటుకలన్నీ మోసిన తర్వాత సాయంత్రం వాడు ఎందుకు కోటర్ వేసుకుంటాడు? ఆ ఒళ్ళు నొప్పులు తట్టుకోలేక. ఇంత కష్టపడినోడు భార్య దగ్గరికి ఎందుకు వెళ్తాడు? ఆ అలసటని తీర్చుకోవడానికి. ఈ వీక్నెస్ని పట్టుకొని మగాళ్ళ జీవితాలతో, వాళ్ళకు వచ్చే చిన్న డబ్బులతో, ఒక ఆటో వాడు చెప్తే గుండె తరుక్కుపోయింది. సార్, నా బిడ్డకి నేను ఏదో తీసుకొని పోయే డబ్బుని, నా వీక్నెస్ని పట్టుకొని ఈరోజు ఆడవాళ్ళు ఇలా చేస్తున్నారు సార్. ఎందుకు సార్ సమాజం ప్రశ్నించట్లేదు? ప్రశ్నిస్తాం. ఇన్ని అనర్థాలు జరుగుతుంటే భారతీయుడై ఎందుకు ప్రశ్నించాం? ఇవన్నీ దయచేసి ఈ వీడియో నాకు ఏ లైక్లు వద్దు, షేర్లు వద్దు, ఏం అవసరం లేదు. ప్లీజ్ దయచేసి మార్పును తీసుకుని వస్తే చాలు. దయచేసి నేను సర్వే చేసింది, ఇంత రీసెర్చ్ చేసింది ఏదో టైం పాస్ కోసం ఈ వీడియో చెప్పడం కోసం కాదు. ఇంతసేపు గంట దాటిపోతుంది అయినా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇలా పుట్టలుగా గుట్టలుగా జరుగుతున్నాయి. ఆడబిడ్డ నువ్వు వాళ్ళకి తెలియకుండా స్వేచ్ఛ అన్నది అలవాటు చేసి ఆడబిడ్డలతో ఇండైరెక్ట్గా, కన్న బిడ్డలతో, చిన్న బిడ్డలతో ఇంత వ్యాపారం చేసి మనం 10% జరిగే రేపుల గురించి మనం మాట్లాడుతున్నాం. 90% ఆడబిడ్డల జీవితాలతో ఇండైరెక్ట్గా, వేశ్యలుగా, ఇండైరెక్ట్గా సమాజం నడి రోడ్డు మీద నిలబెట్టి రేప్ చేస్తుంటే ఏ ఒక్కడు అడగట్లేదు. దిస్ ఈస్ నాట్ కాల్డ్ అన్ ఇండైరెక్ట్ రేప్. ఈస్ దిస్ నాట్ కాల్డ్ అన్ ఇండైరెక్ట్ రేప్ ఆన్ అన్ ఉమెన్, ఆన్ ఎ కిడ్? 10% జరుగుతున్న రేపుల గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ జరుగుతుంది ఏంటి? ఆడబిడ్డ వీక్నెస్ని, ఆడబిడ్డని మైమరచి, మభ్యపరిచి, తన వీక్నెస్ని వాడుకొని ఇండైరెక్ట్గా వాళ్ళని రేప్ చేసి 90% పార్న్ వెబ్సైట్స్, ఉల్లు వెబ్ సిరీసెస్ అండ్ యాప్స్, వీడియో కాల్ యాప్స్ అండ్ హాస్టల్స్, ఇవన్నీ ఇండైరెక్ట్గా ఆడబిడ్డతో చేస్తుందండి రేప్స్ కదా. ఇండైరెక్ట్గా చేస్తుంది అంటే తను మనస్ఫూర్తిగా లేకపోయినా తన వీక్నెస్ని పట్టుకొని తనను నడి రోడ్డు మీద తన జీవితాన్ని ఈరోజు వేసి తెలియకుండా ఎవరికి చెప్పుకోలేక, తల్లిదండ్రులకి చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోలేక, తన శీలం పోయిందని ఎవరికి చెప్పుకోలేక, 4 గోడల మధ్యలో ఏడుస్తూ ఎంతోమంది, ఒక డాక్టరో, ఒక లాయరో కావాల్సిన వాళ్ళతో ఇండైరెక్ట్గా ఇవన్నీ చేస్తుంది ఏంటి సమాజం?
Is this not a rape? 90% rapes are happening in the public and society indirectly on women. But we are questioning on the 10% what the rapes are happening in the society. 10% జరుగుతున్న రేప్స్ గురించి మీరు అడుగుతున్నారే, 90% ఇన్ని జరుగుతున్న ఇది ఇండైరెక్ట్ రేప్ ఆన్ ఎ ఉమెన్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అండ్ బ్రూటల్ రేప్ ఆన్ ఎ ఉమెన్, ఇండైరెక్ట్లీ ఆన్ ఎ ఉమెన్. ఇక్కడ ఏంటి చేస్తున్నారంటే వాళ్ళ వీక్నెస్ని క్యాష్ చేసుకొని వాళ్ళని మాయ చేసి మెబ్బపరిచి ఒళ్ళు వెబ్ సిరీస్ల్లోకి లాగి వాళ్ళని వేషలుగా తయారు చేసి అక్రమ సంబంధాలను ఇది చేసి ఇక్కడ హాస్టల్స్లో ఆడబిడ్డలకి స్వేచ్ఛనిచ్చి అక్రమంగా వాళ్ళతో ఇండైరెక్ట్గా వాళ్ళతో వ్యభిచారులా తయారయ్యేలా చేసి ఇక్కడ వీడియో కాల్ యాప్స్లో వాళ్ళని న్యూడ్గా వాళ్ళని ఆడబిడ్డలందరినీ తయారు చేసి వాళ్ళతో వ్యాపారం చేసి 90% ఉమెన్ is being raped in social medias, Instagrams, Ullu web series, video call apps, indirectly. డైరెక్ట్గా జరుగుతుంది 10% రేప్స్ ఆన్ ఉమెన్, బట్ 90% రేప్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇండైరెక్ట్లీ ఆన్ ఉమెన్. ఇవన్నీ తెలిసి ఒక తల్లికి బిడ్డ, ఒక ఆడబిడ్డ, ఒక తల్లి 90% ఈరోజు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, నిండుగా కప్పుకో అనే విషయం మీద ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారంటే అది 90% ఆడవాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే ఇవన్నీ ప్రతి ఒక్క స్త్రీకి తెలుసు. నోబడీ సిగ్గు విడిచి చెప్పుకోలేకపోతున్నారు. నేను మగపిల్లకాయను కదా, చెప్పేస్తున్నా, జరిగినట్టు పచ్చిగా చెప్పేస్తున్నా. వాట్ ఎవర్ హ్యాపన్స్ నాట్ అట్ అ ప్రాబ్లం. ఆడబిడ్డను కాపాడుకుందాం, మన స్త్రీని కాపాడుకుందాం, మన కూతుర్ని కాపాడుకుందాం, మన తల్లుల్ని కాపాడుకుందాం. ఉజ్వల భవిష్యత్తు ఉండి ఒక లాయరు, ఒక డాక్టరు, ఒక ఇంజనీరు కావాల్సిన ఆడబిడ్డ జీవితాన్ని రోడ్డు పక్కన వీక్నెస్ని ఈరోజు పట్టుకొని రోడ్డు పక్కన ఈజీ డబ్బుల కోసం అలవాటు పడిపోయి ఆ వ్యసనంలో పడిపోయి ఒక డాక్టర్ కాకుండా, ఒక లాయర్ కాకుండా, ఒక ఇంజనీర్ కాకుండా చేస్తున్న ఈ సమాజాన్ని మనం ప్రశ్నించే హక్కు మనకుంది. ఒక డాక్టర్ అయ్యే ఆడబిడ్డ, ఒక లాయర్ కావాల్సిన ఆడబిడ్డ ఈజీ మనకి అలవాటు పడిపోయి తన వీక్నెస్ని ఈరోజు అలవాటు చేసుకొని ఆడబిడ్డల హాస్టల్ నుంచి బయటకు వచ్చి వేశ్యావృత్తి చేసి సంపాదిస్తున్నారు. వెబ్ సిరీస్లని వేశ్యలుగా తయారు చేసి వాళ్ళని న్యూడ్గా తయారు చేసి చేస్తున్నారు. యూట్యూబ్స్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాస్లో 90% ఎవ్రీబడి ఈజ్ ఇంటర్నలీ రేపింగ్ ఎ ఉమెన్. ఎందుకు మహిళా మండళ్ళు రావట్లేదు? మేము కోరుకుంటున్నాం, తప్పకుండా నా బిడ్డను ఒక లాయర్ అవ్వాలని నేను కోరుకుంటా, ఇంకొకరు ఆడబిడ్డ ఒక కలెక్టర్ అవ్వాలని మేము కోరుకుంటాం. బట్ ఏంటి, थोड़ा निकाल पूरा निकाल के रोड पे విప్పి రోడ్డు మీద జీవితాలు వేసేస్తున్నారు. ఆడబిడ్డల జీవితాలని విప్పితే ఏంటి? ఎవరు దీన్ని ఎంకరేజ్ చేసేది? ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ ఎనీబడి. ఈరోజు పచ్చిగా ఇంత ఓపెన్గా నేను ఈరోజు ఈ గంట సేపు వీడియో చేస్తుంది సమాజంలో మార్పు కోసం. ఇలాంటి పైసలు ఈ వద్దే ఒక్క చిల్లిగా కూడా అవసరం లేదు నాకు, ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు. సమాజం మారితే నాకు చాలు. ఒక్క పైసా కూడా ఈరోజు మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా నేను చెప్తున్నా, ఒక్క పైసా కూడా నాకు అవసరం లేదు. ఇలాంటి డబ్బు, ఇంత దారుణమైన ఇది, దీనివల్ల నీవు వచ్చే పైసలు, ఈ వీడియోతో నాకు పైసలు రాకపోయినా పర్లేదు, ఈ వీడియోతో నాకు ఫేమ్ రాకపోయినా పర్లేదు. సమాజం దయచేసి ఓపిక ఉండి ఈ వీడియోనంతా చూసి నలుగురికి షేర్ చేసి నలుగురు మారినా చాలు, నలుగురు ఆడబిడ్డల్ని కాపాడినా చాలు. ఆడబిడ్డ వీక్నెస్ని పట్టుకొని ఈరోజు మగాడు తనను వివస్త్రను చేసి తన జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తున్నాడు. వీడియో కాల్ యాప్స్ ఆడవాళ్ళకి ఫ్రీ. అక్కడ ఏం చేయాలి? నువ్వు బట్టలు ఇప్పి మగవాడిని ట్రాప్ చేయి. ఇక్కడ ఆడబిడ్డలు చెడిపోవడమే కాకుండా మగవాడికి వచ్చే చిన్న చిల్లర డబ్బులు కూడా నువ్వు దండుకో. ఇక్కడ ఇంటికి మగాడు సంపాదన తీసుకుపోవట్లేదు, ఇక్కడ ఒక ఇంటి ఆడబిడ్డ చెడిపోతుంది. వీడియో కాల్ యాప్స్ వేలకు వేలు ఉన్నాయి. సోషల్ మీడియా యాప్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇందులో ఎంత బట్టలు విప్పితే అన్ని లైక్స్, షేర్స్, అంత ఫేమ్, సెలబ్రిటీ. నేను కూడా ఈ బట్టలు ఇప్పి సెలబ్రిటీ అయిపోతా అని మీ ఇంట్లో ఆడబిడ్డ, మా ఇంట్లో ఆడబిడ్డ, ఇంకొకరి ఇంట్లో ఆడబిడ్డలు బట్టలు ఇప్పి ఎగురుతున్నారు. ఆ బట్టలు ఇప్పి ఎగిరి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. దీనివల్ల కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యలో కూడా గొడవలు, వీడిని చంపేసి ఇంకొకరితో వెళ్ళిపోవటం. ఇలా సోషల్ మీడియాస్లో అన్ని ఎగరడం, ఎవడో లైక్ చేయడం, సోషల్ మీడియాస్లో
విచ్చలవిడి విశృంఖలమైన సెక్సెస్కి అలవాటు పడిపోయి ఇల్లీగల్ అఫారిటికల్స్ పెంచుకొని ఈరోజు ఎయిడ్స్ అనే మహమ్మారిని సాఫ్ట్వేర్ కంపెనీస్, ఐటీ కంపెనీస్లోనే ఎక్కువ ఉన్నాడు. ఎయిడ్స్ అనే రోగాల్ని తీసుకుని వస్తున్నారు. సోషల్ మీడియాస్తో ఇది బెనిఫిట్. ఇంకా ఏంటి? ఇన్ని గొప్ప బెనిఫిట్స్ ఈరోజు మనం ఆడదాన్ని విప్పుకొని తిరిగితే ఏంటి అనేది ఇంత జరుగుతోంది బాస్. అండ్ దయచేసి విత్ మై నాలెడ్జ్, విత్ మై ఎడ్యుకేషన్, వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, బట్టలు వేసుకోవడానికి ఒక రేప్ జరగడం, ఇండైరెక్ట్లీ 90% రేప్స్ జరుగుతున్నాయి. చెప్పాను కదా, ఇప్పుడు ఇంత చెప్పాను కదా, ఇండైరెక్ట్గా ఆడబిడ్డల మీద ఇన్ని రకాలుగా రేప్స్ జరుగుతున్నాయి. వీడియో కాల్ యాప్స్లో ఆడబిడ్డల్ని బట్టలు ఇప్పి మొగాడిని టెంప్ట్ చేయి, వాడి డబ్బును దండుకో, నువ్వు కూడా ఇండైరెక్ట్గా రేప్ గురికా. ఇన్స్టాగ్రామ్స్లో నువ్వు బట్టలు విప్పేసి ఎంటర్టైన్ చెయ్యి, వాడు ఏం కోరికితే అది ఇచ్చేయి. ఇండైరెక్ట్గా దే ఆర్ ఇంటూ ప్రాస్టిట్యూషన్. ఉల్లు వెబ్ సిరీస్ కొంచెం విప్పు, ఏం పర్లేదు, కొంచెం విప్పు. ఇండైరెక్ట్గా ఉల్లు వెబ్ సిరీస్లో పనిచేసే వాళ్ళందరూ దే మేడ్ ఎవ్రీబడి యాజ్ ప్రాస్టిట్యూషన్స్. ఇండైరెక్ట్ రేప్. హాస్టల్స్లో చిన్నపిల్లలు ఈజీగా డబ్బులు వచ్చేస్తుంది. నేను 15,000 రోజంతా కష్టపడితే, నేను నిలబడితే సూపర్ మార్కెట్లో కష్టపడితే నాకు 15,000 వస్తుంది. ఇక్కడ జస్ట్ 5 నిమిషాల నుంచి ఉంటే నాకు 5,000 వస్తుంది. ఇండైరెక్ట్గా యు ఆర్ రేపింగ్ ఎ గర్ల్. 90% రేప్స్ ఆర్ హ్యాపెనింగ్. స్వేచ్ఛ, శరీర స్వేచ్ఛ. విప్పుకుంటే ఏంటి? थोड़ा निकाल पूरा निकाल पे रोड पे तुम्हारा जिंदगी बर्बाद करने के बाद టాటా బాయ్ బాయ్. 90% ఆడబిడ్డల జీవితాలు ఇంతగా నాశనం అవుతున్నాయి కాబట్టి ప్రతి ఆడది ఇవన్నీ తెలుసుకొని ఒక కన్న బిడ్డకు తల్లి కాబట్టి ప్రతి ఆడబిడ్డ ఆ మాటలకు సపోర్ట్ చేస్తుంది. ఈ మాటల్లో ఇంత ఉంది స్టోరీ. సో ఇన్ని జరుగుతున్నాయి. ఇన్ని ఇండైరెక్ట్ రేప్స్ ఆర్ హ్యాపెనింగ్ 90% ఆన్ ఉమెన్, వాళ్ళ వీక్నెస్లను పట్టుకొని. సో మనం దాని గురించి ప్రశ్నించట్లేదు. విప్పుకొని తిరుగు అంటే ఇంకా ఏం సమాజాన్ని ఇంకెంత భ్రష్టు పట్టించాలని. అందుకే రామాయణం, మహాభారతం ఏం చెప్పింది మనకు? ఆడబిడ్డ కొంగు పట్టుకుంటే మహాభారతంలో మహారాజులు, గొప్ప వాళ్ళు పిచ్చి కుక్కలాగా చచ్చారు. రామాయణం మనకేం చెప్తుంది? ఆడబిడ్డ గాలి తాకిన ఆడబిడ్డను అపహరించుకొని పోవాలన్నా, మా ఇంటి ఆడబిడ్డని ఇంకొకరిని అపహరించుకొని పోవాలి కాదు, ఆ ఆలోచన వచ్చిన లంక శ్రీరాముడి వెనకాల ఒక్క ఆడబిడ్డ కోసం వానర సైన్యమంతా నది సముద్రాన్ని దాటడానికి స్కోప్ లేకపోయిన రాళ్లను, అంటే మునిగే రాళ్లను ఒక వంతెనగా చేసుకొని లంకకు వెళ్ళి వానర సైన్యం మొత్తం ఒక్క ఆడబిడ్డ మీద కన్నేయటం వల్ల బూడిద చేసి తిరిగి సీతమ్మని తీసుకుని వచ్చారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ప్రతి ఒక్క ఆడబిడ్డ శీలం అత్యంత పవిత్రమైనది, అత్యంత గొప్పది. ఆ శీలం మీద కన్నేస్తే లంకను ఎలా భస్మం చేశామో, మహాభారతం ఎలా జరిగిందో అలా ఆడబిడ్డ వెనకాల నిలబడ్డానికి ప్రతి ఒక్క తండ్రి, ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క మగాడు ఉన్నాడు. భస్మపూరితం చేస్తాం. ఆడబిడ్డ కొంగు మీద చెయ్యేస్తే మహాభారతం ఏం జరిగింది, రాముడి లంక ఎలా భస్మమైంది, అలా బూడిద చేయడానికి ప్రతి ఒక్క తండ్రి, ప్రతి ఒక్క అన్న సిద్ధంగా ఉన్నామని చెప్పటమే మహాభారతం, రామాయణం యొక్క సందేశం మనకిచ్చింది. నిండుగా లక్షణంగా ఉండాలి స్త్రీ. నీకు శీలం గౌరవం కన్నా గొప్పది ఏది కాదు. అది లేని రోజు మరణంతో సమానం. ఆడదానికి శీలం, గౌరవం ఇవే అత్యంత అమూల్యమైనవి, గొప్పవి అని చెప్పటమే రామాయణం, మహాభారతం యొక్క ఉద్దేశం. వాటి మీద కన్నేసిన, వాటిని క్రూయల్గా చూసిన, బ్యాడ్గా చేసిన భస్మం బూడిద చేసి లంకను ఎలాగైతే బూడిద చేసి వచ్చామో అలా రావటానికి ఒక ఆడబిడ్డ వెనకాల అన్నలు, తమ్ముళ్ళు, నాన్నలు ఒక వానర సైన్యంలా కదలడానికి ఎప్పుడూ ముందుంటామని చెప్పటమే రామాయణం యొక్క గొప్ప ఉద్దేశం.
ప్రతి తల్లిలో మేము ఒక సీతమ్మను చూస్తాం. ప్రతి ఒక్క మా బిడ్డలో ఒక తల్లిని మేము చూస్తాం. మా తల్లిని మేము వ్యవస్థగా చూడాలని జీవితము అంతకన్నా చావు నయం అనుకునేవాళ్ళం. కాబట్టి ఎలా పడితే అలా వేసుకుంటాం, అంగాంగ ప్రదక్షిణ చేస్తామంటే మహాపాపం. దానివల్ల మీ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఆడబిడ్డలకు నేను చెప్పేది ఏంటంటే, మగాడు మీ వీక్నెస్ని అంచుగా చేసుకొని మిమ్మల్ని ఇండైరెక్ట్గా మీ జీవితాలని నాశనం చేస్తున్నాడు. దయచేసి ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోండి, దయచేసి మారండి. ఈ వీడియోని వీలైనంత మందికి పంపించండి. 10% ఆడబిడ్డలు మారినా ఖచ్చితంగా మన తల్లుల్ని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. ఇంకా ఈ విషయం గురించి ఎంత చెప్పినా నడుస్తూనే ఉంటుంది. కానీ దీన్ని బట్టి ఇంటర్నల్గా ఆడబిడ్డ జీవితాలు ఎలా పాడవుతున్నాయి, ఇంటర్నల్గా ఆడబిడ్డల్ని వేశ్యలుగా ఎలా తయారు చేస్తున్నారు, ఇంటర్నల్గా ఆడబిడ్డల్ని రేపులకు ఎలా గురవుతున్నారని మీకు తెలుసు. 10% రేపుల గురించి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. ఇండైరెక్ట్గా ఎవ్రీ ఉమెన్ ఈజ్ గోన్ బీయింగ్ రేప్డ్. ఎవ్రీ ఉమెన్ లైఫ్ హ్యాస్ థ్రోన్ ఆన్ ద రోడ్. ఎవ్రీ ఉమెన్ని వస్త్రం లేకుండా చేసి వేశ్యలుగా తయారు చేసి ఇండైరెక్ట్గా ఉమెన్ని వాళ్ళ వీక్నెస్తో ఆడుకొని వాళ్ళని మభ్యపెట్టి రేప్ చేస్తున్నారు. 90% జరుగుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఎ రేప్. దీని గురించి ఎవ్వడు దిమాక్ కిదర్ చలాగా మౌలంనాయి. ఇవన్నీ నికాల్ చేయండి. ఉల్లు వెబ్ సిరీసెస్ తీసేసేయండి. కొంచెం వల్గారిటీ ఇన్స్టాగ్రామ్స్లో సోషల్ మీడియాస్లో ఉంటే డిలీట్ చేసేసేయండి. వీడియో కాల్ యాప్స్ అన్నింటినీ డిలీట్ చేసి పడేసేసేయండి. మొత్తం వీటి మీద కేసు పెట్టండి. వేలాది లక్షలాది ఆడబిడ్డల జీవితాలు బాగుపడతాయి. ఒక ఇంజనీర్ కావాల్సిన ఆడబిడ్డ, ఒక డాక్టర్ కావాల్సిన ఆడబిడ్డ, ఒక లాయర్ కావాల్సిన ఆడబిడ్డ రోడ్డు మీద నించొని వేశ్యవృత్తి చేస్తుంది. హాస్టల్స్లో ఆడపిల్లలు ప్రతి ఒక్కరు ఇండైరెక్ట్గా ఎందుకు చేస్తున్నారు? అలవాటు చేసేసారు ఈజీ మనీకి. కష్టపడి 15,000 వస్తుంది, ఇక్కడ ఈజీగా వస్తుంది. ఇలా ఆడబిడ్డ జీవితాలను, ఒక లాయర్ కావాల్సిన ఆడబిడ్డని, ఒక డాక్టర్ కావాల్సిన ఆడబిడ్డని ఈరోజు వాళ్ళ లక్ష్యాలని చేరుకోకుండా వాళ్ళకి ఈజీ మనీని, సుఖాలని అలవాటు చేసి వాళ్ళ జీవితాలను పాడు చేస్తున్నారు. ఇదేనా స్వేచ్ఛ? ఇదేనా ఎదగడం? ఆడపిల్ల ఎదుగుతుందనుకుంటున్నారా? 1980s ఆడపిల్ల ఎదిగే స్టేజ్ మొదలైంది. 2025కి వచ్చేసరికి, 26కి వచ్చేసరికి ఆడపిల్ల ఎదుగుతున్నట్టు కనిపిస్తోంది. కానీ ఆడపిల్ల పతనం చాలా 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 వెనకాల జరుగుతుంది. ఆడపిల్ల ఎదగటం లేదు. ఆడపిల్ల జీవితాలు నాశనం చేసుకుంటుంది. దయచేసి ఇదందరూ గ్రహించి ఓపికగా ఈ వీడియోని చూసి వీలైనంత మందిని మార్చేలా తయారు చేయండి. థ్యాంక్ యూ.